చేయండి. మాట అడుగుదామని అనుకున్నాను నేను. ఉమ్, ఉమ్. అంటారు నానే అట్లా. సరే వదిలేండి ఇంకా. నేను పళ్ళు అనుకుంటే ఎందుకులే మంచిది వస్తుంది కదా అంటే. ఉమ్, ఉమ్. ఓకే సార్. అయితే మీరిద్దరు మాట్లాడుకున్నారు. ఎప్పుడైనా కూడా మన గ్రూప్ లో నేనేం చెప్తున్నానంటే ఆ డెసిషన్ త్వరగా తీసుకోండి, హోల్డ్ చేయమాకండి, ఓపెన్ గా మాట్లాడుకోండి. నేనేం చూస్తున్నా అంటే చాలా మంది ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తటం లేదు సార్ అని కంప్లైంట్స్ వస్తా ఉన్నాయి. అది మనం ఎస్కేపిజం అంటారు. తప్పించు తిరగకూడదు. బోల్డ్ గా ధైర్యంగా వాళ్ళు ఫోన్ ఎత్తేసి మీరు చెప్పగలగాలి, మా మనకి సూట్ కాదు అని సింపుల్ గా చెప్పేసేయండి. ఏముంది అందులో? అందుకని ఎవరిని కూడా మిమ్మల్ని చెప్పండి సార్, చెప్పండి, చెప్పండి సార్, చెప్పండి. ఫోన్ ఎత్తలేదు మీది కాదులే సార్, చాలా మంది వేరే కూడా వస్తున్నాయి కంప్లైంట్స్. జనరల్ గా చెప్తున్నాను. మనం దాని పేరు మాత్రం ఎప్పటి చెప్తాను. అంటే ఎందుకంటే ఇది మ్యారేజ్ కాబట్టి ఆ, ఒకరినొకరు గౌరవించుకోవటం, ఫోన్లు ఎత్తటం, సమాధానాలు చెప్పటం, మాట్లాడుకోవటం. ఇంకొకటి కూడా కంప్లైంట్ వస్తుంది నాకు, సార్ ప్రొఫైల్ తీసుకుంటారు కానీ ప్రొఫైల్ ఇవ్వరు. వాళ్ళేమో ప్రొఫైల్ అడుగుతారు, ఇవ్వండి అని పెట్టించుకుంటారు, ప్రొఫైల్ ఇవ్వరు. అంటే నేనేం చెప్తున్నా అంటే ప్రొఫైల్ ముందు షేరింగ్ ఎప్పుడు చేసుకుంటారు? ముందు మాట్లాడాలి. అతను కానీ ఆమె కానీ ఒక 10-15 నిమిషాలు మీకోసం సమయం కేటాయించగలుగుతున్నారా? లేదండి పెట్టండి ప్రొఫైల్ చూద్దాంలే అంటే ఇది చాలా నెగ్లిజెన్స్ కింద వస్తుంది, నిర్లక్ష్యం, గౌరవం ఇచ్చినట్టు కాదు. మీరు 10-15-20 నిమిషాలు వాళ్ళకి మీ దగ్గర ఫోన్ చేసుకొని వచ్చారు, ఎవరైనా కూడా వాసు యాదవ్ అని చెప్పారు అంటే మీరు వాళ్ళకి ఒక 20 నిమిషాలు ఇచ్చి మాట్లాడగలగాలి, అంత ఓపిక ఉండాలి. లేదు ప్రొఫైల్ పెట్టేయండి ప్రొఫైల్ పెట్టండిలే చూద్దాము అనేది తప్పు అవుతుంది. ఎవరైనా కూడా ఈ ప్లాట్ఫామ్ లో మన వాసు యాదవ్ ఉచిత వివాహ పరిచయ వేదిక, మన అందరూ యదువంశ సోదరి సోదరీమణులు వాళ్ళ కుటుంబాల పిల్లలు సంతోషంగా ఆనందంగా ఉండాలి, మ్యాచ్లు చూసుకోవాలని పెట్టుకున్నది కాబట్టి మీరు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయండి. తర్వాత వాళ్ళకు ఒక 20 నిమిషాలు మాట్లాడండి. మీకు నచ్చినప్పుడు ప్రొఫైల్ అబ్బాయి చేత పెట్టించుకోండి, అబ్బాయి తల్లిదండ్రుల చేత. మీరు కూడా పెట్టించుకుంటున్నారు కాబట్టి ఇష్టపడి మీరు ఇవ్వాలి. అంతేగాని మీరు ప్రొఫైల్ ఎందుకు పెట్టించుకుంటున్నారు? ఒక అరగంట మాట్లాడారు, మీకు నచ్చారు, నచ్చినప్పుడే ప్రొఫైల్ పెట్టించుకోండి. అంతేగాని ప్రొఫైల్ పెట్టించుకున్న తర్వాత మీరు ప్రొఫైల్ ఇవ్వలేదు అంటే తప్పు అవుతుంది. అది మంచి పద్ధతి కాదు. ఎవరికైనా నేను ఒకటే చెప్తుంది, ఒక హెల్దీగా మనం ఈ మ్యారేజ్ ప్రాసెస్ ని తీసుకెళ్ళినప్పుడు సక్సెస్ అవుతాయి మ్యారేజెస్. మనం ఏదన్నా ఏమాత్రం కానీ మాట్లాడే విధానంలో పొరపాటుగా కానీ హ్యాండ్లింగ్ చేయడంలో వాళ్ళని కానీ మనం సరిగా మాట్లాడలేదు అంటే ఆ మ్యాచ్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ప్రాసెస్ కాదు అనమాట. ఎందుకంటే ఏమనుకుంటారంటే అయ్యో వీళ్ళకి మాటలే సరిగా మాట్లాడడం రావడం లేదు. ప్రొఫైల్ అబ్బాయి సైడ్ పెట్టాలి, అబ్బాయి సైడ్ వాళ్ళు అమ్మాయి సైడ్ వాళ్ళు కాబట్టి పాపం అబ్బాయి సైడ్ వాళ్ళు మీరు ప్రొఫైల్ పెట్టాలి. పెట్టిన తర్వాత మీరు ఏం చేసుకోవాలి అంటే అందులో వెంటనే మీరు కూడా ప్రొఫైల్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే మీరు మాటల్లో మాట్లాడుకున్నప్పుడు ఒకరికొకరు చెప్పుకున్నారు, ఇష్టపడ్డారు, ప్రొఫైల్ అప్పుడు పెట్టించుకుంటున్నారు కాబట్టి ప్రొఫైల్ ఇవ్వాలి. ఇలా మనం ఈ ప్రాసెస్ ని చేస్తే చాలా బాగా మ్యాచెస్ సెటిల్ అవుతాయి. సరే, నా ప్రయత్నం నేను జ్యోతిష్యం అనేది మన వివాహ వ్యవస్థని చాలా వరకు నాశనం చేసింది అని నేను తెలుసుకున్న తర్వాత రేపు సోమవారం జ్యోతిష్యం క్లాస్ ఉంటుంది. మీరు ఈ క్వశ్చన్స్ తో రండి. మీ సమస్యలు ఏదైనా మీకు ఆ, ఒక కారణం చేత వివాహాన్ని ఆపుతున్నారని మీరందరూ నేను తెలుసుకున్న తర్వాత అది అట్లా కాదు, వివాహం అంటే ఒక కారణం కాదు, దానికి చాలా చూడాలని ఆల్రెడీ నేను చెప్తా ఉన్నాను. అట్లీస్ట్ వారానికి 2 క్లాసులు అయితే పెడతాను. ఇప్పటికిప్పటికి సిస్టమ్ మారకపోయినా కూడా నేను ఒక 2-3 సంవత్సరాల్లో నా వ్యవస్థ మారుద్ది అని నేను ఆశాభావంతో ఉన్నాను. ఇప్పటికిప్పుడు మారటం కష్టము, ఎందుకంటే చాలా లోతుగా వీళ్ళు ఒక కారణం చేత వివాహాలు చెడగొట్టే మంది ఎక్కువైపోయారు.
అది నేను చాలాసార్లు చెప్పాను. ఒక కారణం అంటే వాళ్ళు ఆ, స్త్రీ దీర్ఘ పొంతన దోషం అనో, రజ్జు దోషం అనో, కుజు దోషం అనో, నక్షత్రాలు కలవటం లేదనో, ఆ, వేదా నక్షత్రాలని, రాసులు కలవటం లేదు, బకోట దోషం ఉందని, పోతే ఈ మధ్య కొత్తగా వింటున్నాను ఏక నక్షత్రాలంట, ఏక రాసులని, అబ్బో రకరకాల కారణాలు. ఒక కారణం చెప్పి వివాహాలు చెడగొట్టడం ఎక్కువైపోయింది. నేను ఎప్పుడు చెప్పాను, ఒక కారణం వల్ల వివాహం చెడగొట్టడం అంటే వాళ్ళకి రాదు జ్యోతిష్యం, చాట్లో చాలా చూడాల్సి వస్తుంది. నేను చెప్పాను ఇద్దరు చాట్లు ముందేసుకొని మళ్ళీ ఫస్ట్ ఇండివిజువల్ చాట్లు చూడాలి, ఒక్కొక్కరి సపరేట్ గా చూడాలి, మళ్ళీ ఇద్దరు చాట్లు కలిపి చూడాలి. అట్లీస్ట్ 3 గంటల పైన సమయం పడుతుంది. అంత తమాషా కాదు. ఈ ఒక కారణం చెప్పి, ఏ కారణం చెప్పినా మీకు స్త్రీ దీర్ఘ పొంతన కలవట్లేదు. తిరుపతి సైడ్ మెడ పొంతన అంటారు, అంటే మాంగళ్య బలం, మాంగళ్య దోషం. పోతే ఆయుష్ అని, వాళ్ళకిద్దరికి మాంగళ్య దోషం ఉంది, కుజ దోషం ఉంది, రాహుకేతు దోషం ఉంది, రజ్జు దోషం ఉంది, ఏకనాడి దోషం ఉంది, రాసులు కలవటం లేదు, బకుడా దోషం ఉంది, షష్టాష్టకాలు అవుతున్నాయి, ఇద్దరి 6, 8 కాంబినేషన్ అవుతున్నాయి, 9, 5 కాంబినేషన్ అవుతున్నాయి, 2, 12. ఒక కారణం ఇలా చెప్పేసి మిమ్మల్ని వివాహాలు చెప్తే అది అసలు అది సహేతుకంగా కాదు. అది రాని వాళ్ళే అలా చెప్తారు అని నేను క్లియర్ గా చెప్తున్నాను. అందుకే నేను ప్రతి సోమవారం క్లాస్ పెడుతున్నాను. మీరు రండి సాయంత్రం 8 గంటలకి, మీ క్వశ్చన్ నన్ను అడగండి. చార్ట్ చూసి చెప్పాలి, అది రాకుండా ఇలా చెప్పి ఈ రోజుకి ఎన్ని వివాహాలు చెడగొట్టారు అంటే అది చాలా దారుణాతి దారుణమైన విషయం. నాకేదో డౌట్ గా ఉంది, హిందూ మ్యారేజ్లని ఆపాలని ఏమైనా కుట్ర ఏమన్నా చేస్తున్నారా, లేకపోతే జ్యోతిష్యం చెప్పేసి ఈ రకంగా ఎలిక పిల్లి జ్యోతిష్యం చెప్పేసి వివాహాలు ఆపటం అనేది నాకు అసలు అర్థం కావటం లేదు. జ్యోతిష్యం అనేది మహా సబ్జెక్టు, అది చాలా లోతుగా వెళ్ళాలి. అది తెలిసిన వాళ్ళు ఈ రోజుకి నాతో టచ్ అవుతారని నేను కూడా ఎదురు చూస్తున్నాను. మీరందరూ మనసులో పెట్టుకుని ముందుకెళ్ళండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుకెళ్దాము. చెప్పండి ఎవరికి మ్యాచ్లు, ఇక్కడికిక్కడే మ్యాచ్లు ఇచ్చేస్తాను, ఇన్స్టెంట్ గా మీరు నంబర్లు ఇచ్చేస్తాను, మాట్లాడుకోండి. చెప్పండి సార్. సార్ కొయ్యన శ్రీరాములు గారు కొత్తగా వచ్చారు, మీది పంపించాను మీకు మ్యాచ్లు ఏమన్నా ప్రాసెస్ చేస్తున్నారు సార్? చేస్తాను సార్. మన ఆ, ఆ, వచ్చిన వాళ్ళల్లో మీకు ఏమన్నా వర్కౌట్ అవుతుందా, లేకపోతే సరే రావలేదు. అవ్వలేదు? సరే అయితే సార్ మరి ఆమె పంపించాను కదా, మన విశాఖపట్నం నుంచి ఒక ఆమె ఫోన్ చేసుకొచ్చింది మీకు. ఉమ్మి ఉమ్మి కూడా ఏం చెప్పారు వాళ్ళు? అంటే చేసిన తర్వాత అమావాస్య పోయి మాట్లాడుతున్నాను సార్. అంటే ఇప్పుడు వాళ్ళ బాబు కెనడాలో ఉన్నారు. దానికి మనం బాగా పంపించడానికి కంటాక్ట్ చేస్తాం. మీకు బయట దేశాలు పంపడం ఇష్టం లేదు. సరే, అయితే క్లియర్ అయితే, అంటే మీకు మీరు క్లియర్ గా ఉన్నారు అనుకో. సో మనం ఏంటంటే, మనం బయట పంపించడానికి మాకు ఇష్టం లేదంటే మీకే మీరు క్లియర్ గా ఉంటే నో ప్రాబ్లం. కాబట్టి ఇది క్లియర్, మీరు బయట పంపించడానికి మీకు ఇష్టం లేదు. సరే సరే అయితే సార్, నేను మీ ఏరియాలో ఇప్పుడే నెంబర్ పంపిస్తున్నాను, ఇక్కడికిక్కడే మాట్లాడి చెప్పేసేయండి నాకు. మనకి పాప ఏ డీటెయిల్ ఏంటి అంటే, నేను ఒక నిమిషం, నా దగ్గర ఉన్నాయి, మీరు చెప్పమాకండి, స్క్రీన్ మీద ఏం చెప్పమాకండి, ఎందుకంటే ఎవరి డీటెయిల్స్ సీక్రెట్ గా పెట్టేస్తున్నాను, ఎవరిది ఎవరికి తెలియకూడదు. నేనే మీకు ఇప్పుడు నంబర్ పంపిస్తాను. నా ఓకే అయితే, ఓకే ఓకే, నేను మీకు ఇప్పుడు, సరే 98 ఒక అబ్బాయి, 98 అంటే ఎంత ఏజ్ వస్తుంది? 6 ఇయర్స్ గ్యాప్ ఏమనుకుంటారు సార్ మీరు? ఓకేనా? ఎర్ర ఆయనకి మీరు మీరు ఏ శాఖ సార్? ఓహో, ఆయనకి ఎర్ర శాఖే కావాలంట. సరే, ఆయనకి ఎర్ర శాఖ కావాలి. అయితే బ్యాంక్ వాళ్ళు ఓకేనా సార్, బ్యాంకింగ్ లో చేసేవాళ్ళు? బ్యాంక్ సార్, బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ లో చేస్తున్నారు బొంబాయిలో. సరే అయితే మీకు నేను నంబర్ పంపిస్తున్నాను సార్, ఇప్పుడే మాట్లాడండి. నేను ఇంతలోనే వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. మనం ఏం చేద్దామంటే ఇంత ముందులో లాగా కాకుండా నంబర్లు ఇక్కడే ఇచ్చేసి నేను వేరే వాళ్ళతో మాట్లాడుకునే లోపల మీరు మాట్లాడుకుంటే బాగుంటది.
ఈ నంబరు మీరు మాట్లాడరండి సార్, ఇంతలోకి నేను వేరే వాళ్ళతో మాట్లాడతాను. నంబర్ పంపించేసి మాట్లాడండి సార్. నెక్స్ట్ ఇక్కడికిక్కడే మనం ఏం చేద్దామంటే, నేను నంబర్లు ఇచ్చేసిన సార్ మాట్లాడే లోపల వేరే వాళ్ళతో మాట్లాడతాను. నెక్స్ట్ ఎవరు? ఆ, చెప్పండి సార్. నెక్స్ట్ సార్, ఏర్ల సుబ్బారావు గారు, ఏమైనా అయిందా మనకి? ఏం కాలేదు మీకు. నెక్స్ట్ ఇప్పుడే పంపిస్తున్న నంబరు. మనకి ఏం చేయాలి అంటే, మనకి అక్కడ ఉన్నోళ్ళు కూడా ఓకే కదా, అమెరికాలో ఉన్నోళ్ళు అయితే ఇంకా ఈజీగా సెట్ అయిపోతారుగా. ఒకటి అక్కడ ఉన్నోళ్ళని చేసుకుంటే మనకేందంటే ఈజీగా ఉంటది పరిస్థితి. అది ఏంటంటే ఈజీ అయిపోద్ది మనకి. ఇక్కడోళ్ళు అంటే, ఇక్కడోళ్ళు అక్కడికి రావడానికి కూడా ఇష్టపడరు కదా. సరే 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 అయితే నేను ఇప్పుడే నంబర్ పంపిస్తున్నాను. ఆ అమ్మాయి వచ్చేసి 989. ఈ అమ్మాయికి అయిపోయింది. వీళ్ళెవరు? ఓకే. ఇప్పుడే నేను ఒక నంబర్ పంపిస్తున్నాను సార్, మీరు మాట్లాడండి. అంటే నేను పేరు చెప్పటం లేదు, ఎందుకంటే సీక్రెట్ గా ఉంచుతున్నాను. మీకు పంపిస్తాను డైరెక్ట్ గా. ఎవరి డీటెయిల్ నేను స్క్రీన్ మీద చెప్పను, నంబర్లు కూడా చెప్పను. డైరెక్ట్ గా మీకు నంబర్లు ఇక్కడికిక్కడే పంపిస్తాను. సీక్రెట్సీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే మనకి బ్రోకర్స్ అనేది ఎంటర్ కాకుండా ఉండాలి అనేసి నేను చాలా కష్టపడుతున్నాను. ఆ ప్రకారం చేద్దాము. సార్ నంబర్ పంపించాను, మాట్లాడండి. మనం ఈ ప్రాసెస్ జరిగే లోపల మీరు మాట్లాడండి. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ చెప్పండి సార్. మా మమ్మీ కమలమ్మ. మనకి ఏం చేద్దాము అంటే, మనకి అది ఒక్క నిమిషం ఇప్పుడే చూసేసి. ఆయన అదే చెప్పాడు ఇక, ఆయన అదే మొన్న అదే చెప్పాడు. ఆయనకి ఇంట్రెస్ట్ కాదు. ఆయన చెప్పేది ఏంటంటే బయట దేశాలకు ఇష్టం లేదు. ఆ, అదే మనం ఏంటంటే ఈ మధ్యన చాలా విషయాలు మనం చూస్తున్నాము. ఎవరైనా బయట దేశం అంటే కొంచెం ఆలోచిస్తున్నారు. కాబట్టి దాన్ని బట్టి మనం కూడా ఏంటంటే ఆలోచించాలి. అది బయట దేశాలకి లేరు అన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే, కొంచెము ఈ ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలి. అంటే హైట్ విషయాలు. ఇప్పుడు మనకి 5-4 వచ్చేసారు, మూవ్ వెళ్ళిపోవడమే. మనం ఎందుకంటే 5-6, 5-7 అంటే మొదలు పంపించే వాళ్ళే లేరు బయట దేశాలు అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆటోమేటిక్ గా మన కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకొని వెళ్తా ఉంటే మ్యాచ్లు సెట్ అవుతాయి. నేను మరీ అంత మన బాబు 6-3. వీళ్ళేముంది, ఆమె లిఖితా బొట్టు వాళ్ళు లేదు అప్పుడు మూవ్ అయ్యారు. వాళ్ళ పాప కూడా కెనడాలో ఉంది అన్నారు. ఓకే. జాతకాలు కుదరలేదన్న. ఓకే అయితే. సరే నెక్స్ట్ వచ్చేసి మనం సరే నెక్స్ట్ వచ్చేసి మనం ఎవరికి వెళ్దామని నేను చెప్తాను, ఇప్పుడే చెప్పేస్తాను మీకు. ఎవరో మనకి సెట్ అయ్యే వాళ్ళని ఇస్తే మీరు మ్యాచ్ మాట్లాడుకోవచ్చు. సరే నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఏలూరు చెప్పాను కదా, అదేమైందమ్మా? ఏలూరు ఏలూరు. ఆమె శ్రీదేవి గారు. సరే సరే. ఓకే ఓకే. మన గ్యాప్, ఏజ్ గ్యాప్ 95. సరే నేను ఇప్పుడు ఒక నంబర్ పంపిస్తున్నానమ్మా, మీరు వెంటనే మాట్లాడి చెప్పండి నాకు. సరేనా? ఆ, మనకి మనకి నంబరు ఇచ్చేసాను, మాట్లాడి చెప్పండి. నెక్స్ట్ ఎవరు ఉన్నారు లైన్ లో? మాట్లాడరండి. నెక్స్ట్ సార్. సార్ వెంకట్రావు గారు. వెంకట్రావు గారు, మనం పర్సనల్ గా మాట్లాడదాం, ఇక్కడ మాట్లాడదామా? ఓకే సార్ అయితే. ఓకే నెక్స్ట్ అమ్మ భవానీ చల్లా.
ఎవరు మాట్లాడాలో మాట్లాడు. బియ్యపు కళ్యాణి అయిందమ్మా, మీది ఏమన్నా అవుతుందా, వర్కౌట్ అవుతుందా లేదా? ఏంటి సార్ వాళ్ళు బాబుకి ప్రపోజ్ పెట్టమన్నారు, పెట్టాం కానీ మళ్ళీ వాళ్ళు రిప్లై ఇవ్వలేదు సార్. ఓకే, ఎవరోళ్ళు? అదే రాజమండ్రి పక్కనే ఏదో ఊరి పేరు చెప్పారండి. ఓకే ఓకే ఓకే, అర్థమైంది నాకు. అంటే నా జిల్లాయే, కానీ మళ్ళీ రిప్లై ఇవ్వలేదండి అది. ఓకే ఓకే, అయితే చాలా కూడా ఇచ్చేది. ఓకే ఓకే, అయితే మరి నేనేం చేస్తున్నానంటే మీకు, ఓకే ఈ అబ్బాయికి వచ్చి బై 95 అంటే నా అమ్మాయి 97 98 99 దాకా ఓకే. 2000 అయినా కూడా పర్లేదు, ఎందుకంటే 5 ఇయర్స్ తీసుకుంటారు కదా. 5 ఇయర్ 5 ఇయర్స్ మీకు బ్యాంక్ వాళ్ళు ఓకేగా, బ్యాంక్ వాళ్ళు అయితే ఇష్టపడతారుగా బాగానే. అవును సార్, మరి మనకి ఎవరైనా ఒకే సార్. ఎవరైనా ఓకే కదా. ఎవరైనా ఓకే అయినప్పుడు మనకి 95 అన్నప్పుడు 95 95 అయితే వీళ్ళతో మాట్లాడండి, ఓ నంబర్ పంపిస్తున్నాను మీకు, మాట్లాడరా అండి. 95 అదే చెప్తున్నానమ్మా. ఇప్పుడు దాకా చెప్పింది ఏంటంటే మీరు ఫోన్లు లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేయకపోతే తప్పు కింద వస్తుంది. ఎందుకంటే మనం ఈ సంస్థలో ఉన్నాము అన్నప్పుడు మనం ఒక్కరి నా రాజమండ్రి సైడ్ కాకుండా పెట్టాము, పెట్టమన్నారు, పెట్టాము. ఆ అదే ఇప్పుడు వస్తున్న సమస్యలు, మనం అదే చెప్తున్నాను. ఒకరినొకరు గౌరవించుకోవాలి. సంస్థలో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేయకపోతే బాగుండదు అంటే అలా ఏమవుతుంది, అది అవమానించినట్టు అవుతుంది అని నేను క్లియర్గా చెప్తున్నాను. మనం సంస్థలో ఎప్పుడు చెప్పినా నేను చెప్పిన ప్రకారం లైఫ్ లాంగ్ ఈ సంస్థ సర్వీసెస్ అనేది నడుస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైతే వేరే వాళ్ళని గౌరవిస్తారో అప్పుడే మీకు అన్నీ బాగుంటాయి అనేది కూడా నేను చెప్తున్నాను అనమాట. సరే, మనం వేరే వాళ్ళని గౌరవించలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు మన మ్యారేజ్ సెటిల్ చేసుకోవాలన్నప్పుడు వాళ్ళతో మాట్లాడాలి. ఆ పద్ధతిగా, గౌరవంగా, సంస్కారంగా ఫోన్ ఎత్తి వాళ్ళతో కరెక్ట్గా మాట్లాడితే మ్యారేజ్ సెటిల్ అవుతుంది. మనం మొదట్లోనే ఈ రకంగా ఉంటే బాగుండదు కదా. మనకి తలకాయ నొప్పి ఏంటంటే ఎన్ని చెప్పినా కూడా మనకి అదే జరుగుతూ ఉంటుంది. నేను అదే చూస్తూ ఉన్నాను. ఎన్ని చెప్పినా ఇల్లు కొంచెం మారాలి. మన ఆలోచన విధానం మారాలి. ఒకరినొకరిని గౌరవించుకునే సంస్కృతి రావాలి. వివాహ వ్యవస్థ అంటే రెండు కుటుంబాలు ఒకటి అవ్వాలి అన్నప్పుడు మనకి ఆలోచన ధోరణి మారాలి. ఒకరితో ఒకరు మాట్లాడే విధానం మారాలి. అప్పుడే మనకి వివాహం కుదురుద్ది. లేకపోతే తిరుగుతూ ఉంటాం, మనం ఎవరు లైక్ చేయరు. తర్వాత ఎవరన్నా అడిగితే వాళ్ళు మాటలు సరిగా లేవని మన మీద చెడుగా చెప్పే ఆ ఉండొచ్చు. చెడుగా చెప్పటం జరగచ్చు అనమాట. అలాంటప్పుడు ఏం చేసుకోవాలి, మనం పద్ధతిగా మాట్లాడుకోవాలి కదా. సరే, నేను ఇక్కడ మనకి హంసలు దీవిని ఒక నంబర్ పంపిస్తున్నానమ్మా, మాట్లాడండి వాళ్ళతోటి. 94 మీ దగ్గర వెళ్ళమ్మా, విజయవాడ దగ్గర హంసల దేవి. హనుమంతరావు గారితో మాట్లాడండి. కొంచెం మధ్య బిజీ అవుతున్నాను, ఎక్కువ టైం ఇవ్వాలి నెక్స్ట్. ఎందుకంటే మ్యారేజ్ సెటిల్ అవ్వాలంటే చాలా స్పీడ్గా చేయాలి ప్రాసెస్. నంబర్ పంపించాను, మాట్లాడుకుంటారండి. స్పీడ్గా ఏంటంటే ఈసారి మీకు ఒక దాదాపు ఒక 10 నంబర్లు ఇచ్చేస్తూ ఉండాలి. ఇచ్చేస్తే మీరే దాని 10 నెక్స్ట్ వారానికి వచ్చే లోపల ఆ 10 నంబర్లలో మాట్లాడుకొని వస్తే మనకి
ఎందుకంటే ఇప్పుడు 1 2 నంబర్లు ఇస్తే ఈ అసలు వర్కౌట్ కావడం లేదు. అందుకని 10 నంబర్లు ఒకటేసారి 15 నంబర్లు ఇస్తే వచ్చే వారం లోపల ఏదైనా సెట్ అయ్యేటట్టు ఉంటుందని చూస్తున్నాను. కొంచెం టైం తీసుకొని మీకు ఈసారి నేనేంటంటే క్లాస్ మన ఆదివారానికి వచ్చే ముందే ఈ రెగ్యులర్ గా నాతో టచ్ అయ్యే వాళ్ళు, వివాహం కావాలి అనుకునే వాళ్ళు పాపం వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి నేను చూసి వెనక లిస్ట్ చూసి పంపిస్తాను. వీళ్ళు పోయిన ఆదివారం వచ్చారు, వెనక ఆదివారం వచ్చారంటే వీళ్ళు మ్యారేజ్ల కోసం సీరియస్ గా చూస్తున్నారు. ఇప్పుడు సీరియస్ గా చూడకుండా ఒక్కసారి కూడా నాతో మాట్లాడలేదంటే వాళ్ళు ఎవరు, అసలు వివాహం చూస్తున్నారా, వాళ్ళు ఏమన్నా బ్రోకర్స్ మనకు తెలియదు కదా. అందుకని నేనేం చేస్తానంటే ఎవరైతే ఆ, చాలా రోజుల నుంచి మన సండే మీటింగులకు వస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు చాలా సీరియస్ గా మ్యాచ్లు చూస్తున్నారని అర్థమవుతుంది. అప్పుడు నేనేం చేస్తాను అంటే ఈసారి కొంచెం టైం తీసుకొని మీకు ఒక్కొక్కరు 10 10 నంబర్లు పంపించేస్తాను, వెనక నుంచి నాతో ఎవరు టచ్ లో ఉన్నారో వాళ్ళందరికీ. సరే, నెక్స్ట్ అమ్మా, రాజ్యలక్ష్మి అమ్మ, చెల్లెలు చెప్పమ్మా, అయిందా మ్యారేజ్? ఏమైంది అది? కాలేదు? ఏం వర్కౌట్ కాలేదు కదా? వర్కౌట్ కాలేదు కదా? సరే 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 సరే. అయితే నేను ఇప్పుడు మీకు వేరేగా పంపిస్తున్నాను. మనకి వేరే నంబర్లు చూద్దాం మనం, వాటిల్లో ఏమవుతుంది అనేది కొంచెం చెక్ చేద్దాం. ఏమ్మా, మనం అనుకున్న వాటిల్లో ఏమీ కాలేదు. సో వీటిల్లో ఇన్ని చూసినా కూడా ఆ, అదే కారణం ఏంటంటే నేను అదే మీకు అందరికీ ఏం చెప్తున్నానంటే నేను జనరల్ గా నేను ఏం ఆలోచిస్తున్నానంటే వీళ్ళు ఈ అసలు ఫోన్ ఎత్తేసి సమాధానం చెప్పి ఆమ్, మాకు ఇది మనకు వర్కౌట్ కాదు అని చెప్పే ధైర్యంగా తగ్గిపోతున్నారు. ఫోన్లు ఎత్తకపోతే సరిపోద్ది, ఎత్తితే ఏం చెప్పాలి ఫస్ట్ అనే ఒక ఈ తలకాయ నొప్పి ఉంది. అంతే ధైర్యంగా మనము ఫేస్ చేయగలగాలి, ఫేస్ చేసి మనకు చెప్పగలగాలి. అంతేగాని అయ్యో వదిలేస్తే పోద్ది, చెప్పకుండా సమాధానాలు చెప్పకుండా ఉంటే సరిపోద్ది కదా, వాళ్ళే గమ్ముగుంటారు ఫోన్లు చేసేసి. నిన్న ఒక ఆయనతో మాట్లాడి ఇట్లా చెప్పాను నేను, ఏంటి సార్ మీరు ఫోన్ ఎత్తి చెప్పొచ్చు కదా అంటే, ఏం చెప్తాం సార్, వద్దు అంటే వాళ్ళు బాధపడతారేమో అంటే. ఏముంది అందులో బాధ, ఎందుకు పడతారు? అందులో బాధపడేది ఏం ఉండదు, బాధపడేది ఏమి అంద. సరే అమ్మా, నేను నంబర్ పంపిస్తున్నాను, వేరే వాళ్ళది కూడా చూద్దాం మనకి. ఆ, మ్మ్, మనకి ఒక్క నిమిషం అమ్మా. ఓకే, మనకి 92 వాళ్ళు ఓకే అవుతారు, 90 దాకా ఓకే. 90 దాకా ఓకే అంటే ఇప్పుడు మనకి 90, 90, 91, 92 వాళ్ళు కూడా ఓకే. 93 కూడా ఓకే. సో అదే చూస్తున్నాను, కొంచెం హైట్ కూడా కావాలి కదా, ఎందుకంటే పాప 5'5" ఉంది కదా, 55, 54 కదా. సో ఆ ఆ ప్రకారం మనకి కావాలి అన్నప్పుడు 94. సరే, ఇప్పుడు ఒక నంబర్ పంపిస్తున్నానమ్మా. వాళ్ళు 94 జనవరి అబ్బాయి, మన పాప ఆగస్ట్ కదా. మాట్లాడి చెప్పమ్మా నాకు. మీకు అంటే ఎంత, ఈ 7 months సరిపోదా లేకపోతే ఇంకా ఎక్కువ టైం కావాలా? వాళ్ళకి ఇష్టమైతే మీకు ఓకేగా? పంపిస్తున్నాను, చూడండి, చెప్పి పంపండి. ఇప్పుడే చెప్పమ్మా, మాట్లాడి చెప్పేసే నాకు. నెక్స్ట్ ఏం చేస్తానంటే టైం తీసుకొని ఎక్కువ నంబర్లు పంపించేటట్టు చేస్తాను. చేస్తే నాకు కూడా ఏంటంటే ఇప్పుడు మాటి మాటికి ఒక నంబర్ ఇచ్చేసింది వెంటనే వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసుకొని రావటం, నేనేదో బిజీ అయిపోతూ ఉంటాను క్లాస్ అని, మళ్ళీ ఇంకొక నంబర్ ఇవ్వటం లేట్ అవుతా ఉంది. ఇలా అలా కాకుండా ఒకటే నంబర్, నెక్స్ట్ ఆదివారం వచ్చేటప్పుడు ఒక్కొక్కరికి ఒక 10 నంబర్లు. ఈ 10 నంబర్లు ఎవరికి ఇస్తాను అంటే ఎవరైతే నాతోటి మొదటి నుంచి ప్రయాణం చేస్తున్నారో, వివాహం కోసం సీరియస్ గా చూస్తున్నారో, నా నమ్మకం కలిగింది,
నేను నమ్ముతున్నాను వాళ్ళు వివాహం కోసం ప్రయత్నాలు చాలా సీరియస్ గా ఉన్నారని అలిగిస్తాను. అట్లా ఎవరు టచ్ లో లేరు అంటే, టచ్ లో లేరు అంటే ఇప్పుడు నేను ఎలా కన్ఫర్మ్ చేసుకునేది వాళ్ళు కరెక్ట్ ప్రొఫైలా లేకపోతే ఫేక్ ప్రొఫైలా? అలా గ్రూప్ లో వచ్చేసి మన ఇన్ఫర్మేషన్ లాగేసుకొని వాళ్ళు బిజినెస్ చేసుకుందాం అనుకునే వాళ్ళ? అందుకని నేను ఏంటంటే, నాకు ఈ సంస్థ స్థాపించినప్పటి నుంచి చాలా మంది నాతో ప్రయాణం చేస్తా ఉన్నారు. వాళ్ళకి నమ్మకం కలిగింది కాబట్టి నేను వచ్చే ఆదివారం లోపల 10 నంబర్లు అన్ని లిస్టులన్నీ చెక్ చేసుకొని పంపిస్తాను. సరే అయితే నెక్స్ట్ ఎవరు మాట్లాడమ్మా? నీకు నంబర్ పంపించాను చెల్లెమ్మ, రాజలక్ష్మి చెల్లెమ్మ ఎవరు మాట్లాడుకొని వచ్చారు? మా క్లోజ్ వెళ్ళమ్మా, కట్ అయ్యి డిస్కనెక్ట్ చేసి వెళ్ళి ఆ నంబర్తో మాట్లాడుకొని నాకు చెప్పు ఏ విషయం. అమ్మ కళ్యాణి అమ్మ పంపించాను కదా నంబర్, ఏమైంది? చేశాను సార్, వాళ్ళకంతా పూర్తిగోళలు కావాలండి సార్. పూజ పూజలు కావాలంట వాళ్ళకి. మేము ఆలుగోళం అని చెప్పాను, అలాగంటే పూజలు కావాలి. కాదు సార్, ఇక్కడ ఎక్కడ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి సార్, మాకు తెలియదు ఇన్ని గొల్లలు. మీరు ఆలా శాఖ అయితే వాళ్ళకి పూజలు కావాలన్నా? మాకు ఇప్పుడు వరకు ఇన్ని గొల్లల్లో ఇన్ని రకాలు ఉన్నాయని మాకు తెలియదు సార్, సరే ఇప్పుడే అంటున్నాను నేను. సరేలే, మీకు మన శాఖ మన సంస్థ వల్ల ఇది మాత్రం తెలిసింది కదా మనకి ఎన్ని శాఖలు ఉన్నాయి. ఇప్పుడు చెప్తున్నాను నేనండి. మన యదువంశంలో ఒకప్పుడు భోజ వంశం అని, వృష్టి వంశం అని, అంధక వంశం అని, చేది వంశం అని, ఇప్పుడు శిశుపాలుడు చేది వంశము, ఇట్లా హైహేయ వంశం అని ఇట్లా ఉండేది. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి శాఖల టైప్ లో వచ్చేసినాయి. ఆలా శాఖ, ముస్తి శాఖ అని ఒకటి వస్తుంది. పోతే పాకనాటి శాఖ అని, పూజ అని, ఎర్ర శాఖ, గొల్లాను మాకండి, ఎర్ర శాఖ, కరణ శాఖ, ఆ ఇట్లా చాలా వరకు ఇయే చాలా ఎక్కువ. కురుమ అంటే కురుమ అంటారు, కురుబ అంటారు, కురువ అంటారు. ఇన్ని శాఖలు మన ఆ ఎక్కువగా తగులుతూ ఉన్నాయి నాకు. మీరు ఎన్ని తెలుసుకోవాలి, మీకు ఎన్ని శాఖలు ఉన్నాయనేది. సరే, శాఖ పట్టింపులు ఉంటే సరే, వాళ్ళ ఇష్టం, మనం దానికి ఏం చేయలేము. సరే నెక్స్ట్ ఇంకొక నంబర్ పంపిస్తున్నాను నేను, మాట్లాడండి వాళ్ళతోటి. ఇప్పుడే మాట్లాడరండి అమ్మా. ఆ ఏం టెన్షన్ పడమాకండి, నేను ఉన్నాను. ఎవరే శాఖ అనేది అయితే కొంతమందికి ఈ పట్టింపులు ఉండవు కాబట్టి మీరు దాని గురించి టెన్షన్ పడమాకండి, అర్థమైందా? ఈ శాఖ అనేది ఇప్పుడు నేను పంపించిన వాళ్ళు మీకు అన్నారు శాఖ పట్టింపు ఉందని. ఆ మిగతా వాళ్ళు కొంతమందికి అది ఉండదు కదా, అవునా కాదా? ఇప్పుడు అందరికి ఇప్పుడు జనరల్ గా నేనేమంటానంటే, శాఖ పట్టింపులు ఇవన్నీ వేస్ట్, మీ టైం వేస్ట్ చేసుకోమాకండి. ఆల్రెడీ మీరు చాలా ఆ ఏంటి చాలా దూరం వెళ్ళున్నారు. దూరం అంటే ఏంటి, 30 దాటి వెళ్ళున్నారు. 30, 32, 33 తిరుగుతా మీరు ఎందుకు ఈ శాఖ పట్టింపులు పట్టించుకొని తిరుగుతున్నారు అనేది నాకు ఆ అర్థం కాని విషయం అన్నమాట. దానివల్ల ఏంటి, మీ టైం వేస్ట్ అవుతుంది. ఈరోజు ఎవరు చూస్తున్నారు శాఖలు? కానీ కొంతమంది ఇప్పటికీ శాఖ అని పట్టించుకుంటే నేను వాళ్ళ మనోభావాలను నేను గౌరవిస్తా. ఎందుకంటే నేను కౌన్సిలింగ్ చేయగలనే కానీ బలవంతం చేయలేను కదా. ఇప్పుడు నేను కౌన్సిలింగ్ చేస్తాను, అంతకు తప్పితే నేను బలవంతం చేయలేను ఎవరిని కూడా. ఇక్కడ ఆదివారం వచ్చారు, చెప్తాను సార్ అది ఏంటి సార్ మనకి ఈ శాఖ పట్టింపులు అంత అవసరమా అని నేను చెప్తాను. వాళ్ళు వాళ్ళు వింటే ఓకే, వినకపోతే మనం ఏం చేస్తాం దానికి? ఈ ఆదివారం ఎందుకు మనకి జ్యోతిష్యం మీదని ఆ జ్యోతిష్యం ఇలా టైం వేస్ట్ చేస్తుంది. మీరు అది పట్టుకొని, ఆ జ్యోతిష్యం పట్టుకునే కదా మీరు ఇన్ని 33, 34 చేసుకుంటున్నారు. అలా జ్యోతిష్యం పట్టుకోమాకండి, శాఖలు పట్టుకోవద్దు, అందరూ ఒకటేను అని చెప్పటానికే కదా మనం ఈ సంస్థ పెట్టింది. మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి అనే కదా. ఇప్పుడు మనం చెప్పాను, నా మాట వినేసి వాళ్ళు గౌరవంగా ఎన్ని చెప్పినా కొంతమంది ఏంటంటే కొంచెం ఆ వాళ్ళు ఏం ఆలోచిస్తారు, వాళ్ళ ఆలోచన విధానం ఏంటిది అనేది మనం ఎట్లా చెప్పగలం? ఓకే, నాతో మాట్లాడినప్పుడు కొంత జనరల్ గా నాకు ఒక ఐడియా వచ్చేస్తుంది. వీళ్ళ ప్యాటర్న్ ఇది పంపించాను చూడమ్మా, వీళ్ళ ప్యాటర్న్ ఎలా ఉంది, వీళ్ళు ఈ రకంగా మాట్లాడమ్మా. మా రాజ్యలక్ష్మి చెల్లెమ్మ మాట్లాడావా? భవానీ చల్లమ్మ ఏమన్నా లిఫ్ట్ చేయలేదా? ఒక్క నిమిషం, ఎవరో నేను చూడండి, ఒక్క నిమిషం అమ్మా.
ఓకే. రెండు సార్లు చేశారు, ఎత్తలేదా వాళ్ళు? చెప్పలేదన్నయ్య. ఓకే, అయితే నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. నేను ఇంకొక నంబర్ తర్వాత అయినా అది మాట్లాడు. సరే, ఆ నంబరు పెట్టుకో, తర్వాత మాట్లాడి చెప్పు. నేను ఇంకొక నంబర్ పంపిస్తాను. ఆ, సరే. ఓకే. 94 అంటే మనకి ఇక్కడ వచ్చేసి పాప 94 వచ్చి, ఓకే, 94లో మనకి అబ్బాయిలు కొంచెం 92 ఆ ప్రాంతంలో. బల్లికురు అబ్బాయి ఎత్తలేదా ఫోను? చెప్పలేదన్నయ్య. నేను మాట్లాడాల్సి వస్తుంది అబ్బాయితో డైరెక్ట్ గా. ఎందుకు ఎత్తటం లేదు, లేకపోతే గ్రూప్ లో నుంచి తీసేస్తే సరిపోద్ది. ఎవరైతే నేను ఇంక ముందు ముందు ఏం చేస్తానంటే చూస్తాను, ఎవరైతే ఫోన్లు ఎత్తకుండా సంస్థలో ఉన్నారు, నేను నంబర్ ఇచ్చాను, వాళ్ళు ఫోన్ ఎత్తటం లేదు అన్నప్పుడు నేను చూసి ఇంక తీసేస్తాను వాళ్ళ గ్రూపుల్లో. అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ నేను మీరు మీ దగ్గరికి పంపించినప్పుడు మీరు వాళ్ళని గౌరవించి ఫోన్లు ఎత్తి మాట్లాడకుండా అలా చూస్తాను. నేనే ఫోన్ చేసుకొని వెళ్తాను ఒక రోజు. చేసినప్పుడు నాకు ఫోన్లు ఎత్తలేని తీసేస్తాను నేను. ఇంకా తర్వాత ఇంకా అనవసరం వాళ్ళతో మాట్లాడటం, టైం వేస్ట్ చేసుకోకూడదు. నా దగ్గర టైం లేదు. ఓకే, ఇక్కడ అంతా మనం ఉచితంగానే చేస్తున్నాం కదా, అలాంటిది మీరు అది గుర్తించి మీకు సహాయం జరుగుతుంది, మనకు ఉపయోగం ఉంది అనుకున్నప్పుడు ఒకరిని ఫోన్ చేసినప్పుడు వాళ్ళని గౌరవించి మాట్లాడండి. లేదు అంటే నేను చూస్తాను, నాకు ఇట్లా కంప్లైంట్లు వస్తున్నాయి, ఇద్దరు ముగ్గురు చెప్పారు, ఫలాని వాళ్ళకి మీరు నంబర్ ఇచ్చారు సార్, నేను ఫోన్ చేశాను ఎత్తలేదు అంటే ఇంక తీసేస్తాను గ్రూప్ లో నుంచి, అనవసరం వద్దులే అని చెప్పేసి. సరే, అయితే అదే అదే రాత్రి అదేలే నేను నేను ఫోన్ చేశాను కాబట్టి ఎత్తాడు అబ్బాయి. పోతే సరే, ఇంకొక నంబర్ పంపిస్తున్నానమ్మా, మాట్లాడమ్మా. వీళ్ళు జనరల్ గా ఏంటి అంటే మనం నెక్స్ట్ స్టెప్ అదే. నేను ఏం చేస్తానంటే ఇంతవరకు జరిగి మన సంస్థ స్టార్ట్ అయ్యి దాదాపు 8 నెలలు అయింది కాబట్టి 8 నెలల్లో నాకు ఎవరెవరి మీద కంప్లైంట్స్ వచ్చాయి, ఎవరెవరు ఎత్తలేదు ఫోన్లు, ఇంతవరకు వాళ్ళు వాళ్ళు తిరగాలి, బ్రోకర్ల చుట్టూ తిరగాలి. వాళ్ళు వాళ్ళు డబ్బులు ఇంత అడుగుతారు, పంపించాను చూడమ్మా. అది కొంచెం వాళ్ళకి కష్టం తెలియాలి. నెక్స్ట్ భవానీ చల్లా, ఏమన్నా అవుతుందమ్మా, వర్కౌట్ అయిందా? ఏమైంది అది? అబ్బాయి నేను అంటే చెన్నైలో చేస్తున్నాను, ఆ, హైదరాబాద్ రావడానికి కుదరదు, ఒకవేళ ట్రై చేస్తాను, హైదరాబాద్ వచ్చేటట్టుగా ఉంటే కాల్ చేసి చెప్తానన్నారు. ఓకే, అయితే ఇది టైం పట్టుద్ది అనమాట. అయితే పట్టుకుంటాను. మీరు సంతోషం ఏంటి చాలా సంతోషం ఏంటంటే మీరు ఆ కొంచెం రిస్ట్రిక్షన్స్ ఎత్తేసారు, ఫిల్టర్స్. నాకు లోకల్ కావాలి అన్నప్పుడు చాలా కష్టమైంది నాకు ఎతకడానికి లోకల్ గా, ఎందుకంటే ఆల్రెడీ మనం చాలా ఏ, అంటే చాలా దూరం ప్రయాణం చేసాము, టైం లేదు, టైం దాటిపోయాము. కాబట్టి మీరు కొంచెం మనసు మార్చి, ఇదే నేను చెప్పేది అందరికీ ఏంటంటే, మీరు నా దగ్గరికి లేటుగా వచ్చారు, నేను సహాయం చేయాలి అంటే ఇప్పుడు మీరు 32 33లో వచ్చి అంటే నాకు ప్రొఫైల్స్ ఉండాలి కదా నా దగ్గర. అందరికీ చెప్తా ఉన్నాను, రిక్వెస్ట్లు చేస్తున్నాను, ప్రొఫైల్ పంపించండి. మీరు వివాహ ప్రయాణంలో మీరు 2 3 సంవత్సరాలు మీరు మీ పిల్లలకి వివాహాలు ఎతుకుతా ఉన్నారు. ఆ ఎతికిన ప్రొఫైల్స్ నాకు ఇస్తే నేనేం చేస్తాను అంటే వేరే వాళ్ళకి ఇస్తాను అని చాలా మందికి చెప్తున్నాను. కానీ మనకి వచ్చి చేసేవాళ్ళు ఎవరున్నారు? ఎవరు అంతగా ప్రొఫైల్స్, ఎవరో ఒకరిద్దరు కొంతమంది పంపించారు. మిగతా వాళ్ళు అనుకుంటున్నారు ఆ ప్రొఫైల్స్ వాళ్ళకి ఇస్తే వేరే వాళ్ళకి లాభం, అంటే అది కూడా వాళ్ళు ఇక్కడ కూడా సంస్థలో మన దగ్గర నుంచి తీసుకోవటమే, ఇచ్చేది ఏమి ఉండదు. అంటే నా దగ్గర ప్రొఫైల్ తీసుకుంటారు, నన్ను రోజు ఫోన్ చేసి మా అమ్మాయికి కుదరలేదు సార్, మా అబ్బాయికి కుదరలేదు సార్ అంటూ ఉంటారు, కానీ వాళ్ళ దగ్గర ఉన్న ప్రొఫైల్స్ నాకెవరు. సరే, ఇక్కడ కూడా స్వార్థమే మనిషి దగ్గర. నేను అనుకుంటున్నాను ఈ సంస్థలోకి వచ్చారు, అట్లీస్ట్ కొంత స్వార్థం వదులుకొని ఆయన మనకి ఎన్ని ప్రొఫైల్స్ ఇచ్చాడు, అట్లాగే మన దగ్గర ఉన్న ప్రొఫైల్స్ ఆయనకి పంపిస్తే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అనే ఉద్దేశంతో వాళ్ళు లేరు. అది సరే, చూద్దాం. నా ప్రయాణం మట్టికి నేను భూమి మీద ఉన్నంత వరకు ఈ ప్రయాణం సాగుతానే ఉంటది. ఒకరు వచ్చారు, వదిలిపోయారు, నాకు ఇచ్చారు, ఇవ్వలేదు,
ప్రొఫైల్స్ ఇస్తున్నారు ఏముండదు. నా ప్రయత్నం నేను జరుగుతూనే ఉంటుంది, నేను చేసే సహాయం చేస్తానే ఉంటాను. సో మనం సుబ్బారావు గారు చేశారు ఏమన్నారు? ఆ అదే అండి, ఇ- అమ్మాయి అమృతవంతం విషయాలు ఓకే, ఎందుకు మీకు ఇష్టం మీకు ఇష్టం ఎందుకు లేదు? ఇష్టం పెట్టుకోవాలి కదా, ఎందుకు లేదు చెప్పండి మీరు. అమృత అంటే కష్టం అండి. కష్టమా? క్లియర్ అయిపోయింది మీకు. అమెరికా దూరం పంపరు మీరు. సరే అది తమ్ముడు గారు అట్లా ఉన్నారు చెప్తున్నారు. మంచిది మంచిది అట్లా. ఓకే, అది కూడా ఒక రకంగా ఓకేగా. అదే అదే కనుక్కొని నేను పంపిస్తానని అన్నారు. సర్లే, మీకు ఒక క్లారిటీ ఉంది అమ్మాయి బయటికి పంపించకూడదు అనేది. నేనేమంటానంటే, మీకు ఒక క్లారిటీ ఉన్నప్పుడు బయటికి అది అది చాలా హెల్ప్ అవుద్ది. ఎందుకు హెల్ప్ అవుద్ది అంటే, మీరు ఒక క్లారిటీలో ఉన్నారు. ఆ ఆ క్లారిటీలో ఏంది అంటే, మీరు ఎవరన్నా వచ్చినా నాకు బయటకి ఇష్టం లేదండి మీరు చెప్తున్నారు అంటే, వాళ్ళని మీరు హోల్డ్ చేయకుండా వాళ్ళ టైం వేస్ట్ చేసుకొని, మీ టైం వేస్ట్ చేసుకోకుండా మీరేం చేస్తున్నారంటే ఒక డెసిషన్ క్లారిటీగా తీసుకోగలుగుతున్నారు. అది చాలా గొప్ప విషయం. కొంతమందికి ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకి డెసిషన్ తీసుకునే ధైర్యం లేదు, అటు ఇటు ఉంటారు. అట్లా ఉండకూడదు, కరెక్ట్గా ఒక డెసిషన్కి వచ్చేసేయాలి. క్లారిటీ ఉంటే మీరు నిర్ణయాలు తీసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇప్పుడు మీరు మొదటి నుంచి మీకు కౌన్సిలింగ్ చేశాను నేను. మా మనకి మీరేమో 92లో ఉన్నారు. ఆమ్, బా బాబు దొరకాలి అంటే కష్టం కదా అన్నప్పుడు నేను చాలా ఇచ్చినప్పుడు మీరు బయటికి వెళ్ళడానికి ఇష్టపడలేదు, ఇప్పుడు ఇష్టపడుతున్నారు. సరే, ఇతను ఈ గోపి ఏంటి ఇతను మన హైదరాబాద్ పంపించడం ఇష్టం. హైదరాబాద్ లో సెటిల్ అయిన వాళ్ళకేనా ఇక్కడే మన తమిళనాడు. నేను మీకు గోవిందరాజు గారు ఏమన్నారు? చెన్నై హైదరాబాద్. ఓకే, వాళ్ళది చెన్నై హైదరాబాదు. సరే అయితే మనకి కొంచెం దగ్గరలో చూద్దాము. దగ్గరలో నేను అయితే ఒకట్లే, మీరు మారారు కాబట్టి నాకు కొంచెం హెల్ప్ అవుద్ది. లేకపోతే మీరు కొంచెం దూరం అయినా కూడా వెళ్ళగలగాలి. మనం దూరం అంటే పెద్ద దూరం కూడా మన గుంటూరు నెల్లూరు ఇదే కదా మనం చూసినా కూడా. కొంచెం దూరం అంటే కృష్ణా డిస్ట్రిక్ట్ వరకు, కృష్ణా గుంటూరు నెల్లూరు ఇంతవరకు ఓకే కదా. ఇంతవరకు మీరు అంటే ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నోళ్ళు అక్కడికి వెళ్ళి సెటిల్ అవుతున్నారు అనుకున్నప్పుడు వాళ్ళని మనం ఫాలో అవటంలో తప్పులేదు కదా. బెస్ట్ అవుద్ది అది. మీరు చాలా సంతోషం, మీ మనస్సు మార్చుకున్నారు కాబట్టి. నేనేం చూస్తున్నాను అంటే, మీకు సూటబుల్ మ్యాచ్ దగ్గరలో మన ఈ 3 డిస్ట్రిక్ట్లో చూద్దాం. లేదు అంటే ఇక మనం ఏం చేయాలంటే, చూస్తాను ఒక్క నిమిషం. ఆ ఈ అబ్బాయి వచ్చేసి ఎప్పుడు ఈ అబ్బాయి టైం 93, అంతా 93 94 ఇట్లా తగులుతూ ఉన్నారు నాకు. ఒక్కరిద్దరు ఎక్కడన్నా తగిలేరు అంటే వాళ్ళల్లో ఈ పటాబందులో వాళ్ళ అబ్బాయితో మీకేదో కుదరదు అన్నారు కదా, వాళ్ళకి ఏదో బంధుత్వం అంటే వరుస కాదని ఏదో చెప్పారు నాకు. స- వద్దు, సరే సరే అయితే నెక్స్ట్ 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 నెక్స్ట్. సరే నెక్స్ట్. చెప్పమ్మా చెప్పమ్మా, ఏం చెప్పారు వాళ్ళు? మాట్లాడారా? ఫోన్ లిఫ్ట్ ఇది పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. ఈ ఫోన్ లిఫ్ట్ చేయను లేదే, మళ్ళీ చెప్తున్నాను చూస్తాను. కొన్ని రోజులు చూస్తాను ఈ ఫోన్లు ఎందుకు లిఫ్ట్ చేయటం లేదు అనేది చూసి నేను తీసేస్తాను. ఇంకా ఎక్కువ టైం ఇవ్వటం అనేది వేస్ట్ ఇక్కడ. ఎందుకంటే మనం హెల్ప్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఫోన్లు లిఫ్ట్ చేయాలి అనే ఒక మానవత్వ పరిధిలో ఉండాలి, ఆలోచన ఉండాలి. ఏ ఒక సంస్థ నుంచి కాల్స్ వస్తాయి మనకి, మ్యారేజ్ దానివల్ల మనకి హెల్ప్ అవుద్ది. ఇట్లా వాసు యాదవ్ అని ఆయన సంస్థ పెట్టున్నాడు, వాసు యాదవ్ ఉచిత వివాహ పరిచయ వేదిక. దాంట్లో మనకి ఏదో టైంలో మనకి ఫోన్లు వస్తాయంటే మన మ్యారేజ్కి హెల్ప్ అవుద్ది అని వాళ్ళు ఫోన్లు ఎత్తాలి. ఎత్తకుండా ఉంటే దాని అర్థం ఏంటంటే, మనం ఏం చేయాలి? వాళ్ళని మీరందరూ చెప్పండి, ఉంచమంటారా తీసేయమంటారా గ్రూపుల్లో నుంచి? సార్ మరి అది ఇచ్చేది రెస్పాన్స్ లేని వాళ్ళు వేస్తారు సార్. అదే అది అందరూ అయితే అందరి ఆలోచనలు అంటే సంస్థలో సభ్యులు అందరిని అడుగుతాను. అందరూ కానీ ఎందుకు లేదు సార్ వాళ్ళు అంటే లిఫ్ట్ చేయనప్పుడు మనం టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకు అన్నప్పుడు
మనం ఇక తీసేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి పెట్టాక అసలు సరే 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 అయితే అదేలే, నేను కూడా అదే అనుకుంటున్నాను. నేను ఏమనుకుంటున్నా అంటే ఇట్లాగే చూడాలి. అయితే మా చల్లా భవాని నేను నంబర్ పంపిస్తున్నాను, మాట్లాడము ఒకటి. ఆ మాట్లాడి చెప్పండి. ఈ రాజేష్ ఉన్నాడు కదా, హైదరాబాద్ కదా, చెన్నైలోమ్మా. ఇక్కడ వాళ్ళే, వాళ్ళు మనకి లోకల్ వాళ్ళే కదా, ఏంటి దాని గురించి? మీకు నేను చెప్తున్నాను, నా మాట ఇంకో వాళ్ళతో ప్రాసెస్ చేయను. ఎందుకంటే అబ్బాయి మన ఎక్కడోళ్ళే, మన వెంకట్రావు గారు ఉన్నారు లైన్ లో, వాళ్ళ పెద్దమ్మో పిన్నమ్మో వాళ్ళ అబ్బాయి కాకాని కదమ్మా. ఇప్పుడు నేను మా మన ఎవరంటే వెంకట్రావు గారు ఉన్నారు ఆంధ్ర, చూడండి, ధనియాంకులు వెంకట్రావు గారు, వీళ్ళ పెద్దమ్మ పిన్నమ్మ అబ్బాయి రాజేష్. కాబట్టి వాళ్ళతో మీరు మాట్లాడుకుంటే బెస్ట్ అనుకుంటాను. కానీ అబ్బాయి అబ్బాయి ఫస్ట్ నన్ను చూడండి, అబ్బాయి మీకు డేట్ ఇవన్నీ మ్యాచ్ అవుతాయా అనేది. మ్యాచ్ అవుతుందా? ఈ చెన్నై కదా. ఇప్పుడు నా పంపించానా నేను రాజేష్ అబ్బాయిని? ప్రొఫైల్ పెట్టలేదా? ఓకే. ఆహా, మాట్లాడారా వాళ్ళతో? ఏమన్నారు అబ్బాయి? అదే నేను చెన్నై మార్చుకుంటానన్నారు. చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యేటట్టు అడుగుతాను, నేను ట్రై చేస్తాను, ఒకవేళ వీలు పడితే మాత్రం మీకు కాల్ చేసి చెప్తాను. ఓకే ఓకే. సరే. మ్మ్హ్మ్. సరే, నెక్స్ట్ ఏడుకొండలు సార్. సార్ వేడుకొండలు గారు, జై హింద్ సార్. సార్ జై హింద్. ఏమన్నా వర్కౌట్ అవుతుందా సార్? సార్ మొన్న మీరు ఒక మ్యాచ్ సింగిల్ లాగా తెచ్చారు సార్. ఆ ఆవిడ వాళ్ళ మదర్ ఏమంటదంటే, మా అబ్బాయికి మా అబ్బాయి నల్లగా ఉన్నాడు, మా అబ్బాయికి ఎర్రగా ఉన్న పిల్ల కావాలంట. ఎర్రగా ఉండే పిల్లగా. ఆ, మరి ఎర్రగా, మరి ఆమె ఏజ్ ఎంతలో ఉంది? 92 వాళ్ళ బాబుది? 92 అండి. 92 అంటే ఆల్రెడీ 33లో ఉంది ఆమెకి. సరే, అది ఎంత మరి? ఆమె నలుపు అంటే ఎంత? మరీ బ్లాకా, మీడియం టోనా, ఎట్లా అంటా ఉంది? నేను మీడియం ఉంది, మా పాప మీడియమే ఉంటుంది, మరీ ఎల్పీఎంఐ కాదు అని చెప్పానండి. మా ఆ, అబ్బాయికి అయితే బాగా ఎర్రతలం చూస్తున్నాం అండి. ఓకే. ఎర్రపిల్లని చూస్తున్నారంటున్నా. ఎర్రపిల్ల. సరే, ఇప్పుడు ఇది ఒక పెద్ద సమస్య కూడా ఉంది, కలర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఈ కలర్ ఇష్యూలో మనం చాలా మంది ఈ కలర్ ఇష్యూలు పట్టుకొని ఎక్కువ తిరుగుతూ ఉన్నారు. దానివల్ల ఏంటంటే మరి మ్యారేజ్ ఎట్లా అవుతాయి? ఇప్పుడు మంచి మంచి 34, 32 అలాగే వదిలిపెడుతున్నారు కదా వీళ్ళు. ఉండిపోతున్నారంటే వాళ్ళు ఆలోచన ధోరణి మారటం లేదు కదా. వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు మీరు చెప్పిన కారణం ఒకటి, కలర్ ఇష్యూ ఉంది, కొంతమంది హైట్ ఇష్యూ ఉంది, కొంతమందికి వచ్చేసి ఆ స్త్రీధనం ఇచ్చి ఇచ్చి అడిగే దాంట్లో వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మనం ఏదన్నా మ్యాచ్ వాళ్ళ దగ్గరికి పంపించినప్పుడు వాళ్ళని చులకనగా చూస్తున్నారు. ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది. ఎందుకంటే నా దగ్గర కొంతమంది తల్లిదండ్రులు ఏం కంప్లైంట్ చేశారంటే, సార్ మీరు చెప్పారు, నంబర్ ఇచ్చారు, నేను పోయాను, మనం డైల్ చేసుకొని వెళ్తుంటే వాళ్ళు మరీ చులకనగా చూస్తున్నారు సార్. అంటే అక్కడ ఈ ఫోన్ చేసుకునే వాళ్ళు ఏదో అక్కడ ఇంటి దగ్గర ఏదో ఏదో అమ్ముకుంటుంటారు కదా, ఏది పేపర్లు అమ్ముకున్న వాళ్ళు వచ్చి ఫోన్లు చేశారు మాకు అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు కొంతమంది. అంటే వాసు యాదవ్, అయ్యో అతను ఒక ఆర్మీలో 30 సంవత్సరాలు దేశం కోసం చేశాడు. అతను సమాజంలో కొన్ని అబ్నార్మాలిటీస్, అంటే సమాజంలో వివాహ వ్యవస్థ మరీ దరిద్రంగా తయారైంది. ఇందులో ఎంతో మంది మిడిలర్స్ వచ్చి వివాహ వ్యవస్థను ఒక బిజినెస్ టైప్ చేస్తా ఉన్నారు. కొన్ని మ్యారేజ్లు బ్లాక్లు చేస్తున్నారు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. అది అలాంటి సిచ్యువేషన్ లో ఇతను ఒక సంస్థ పెట్టాడు. ఇతను ఆ సంస్థ తరపు లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్
ఆయన కోడింగ్ క్లాసులు చెప్తుంటాడు, ప్రోగ్రామింగ్ వారానికి 3 రోజులు. నిన్న కూడా నా కోడింగ్ క్లాస్ జరిగి ఈ రోజు రాత్రి ఉంటుంది, రేపు సాయంత్రం జ్యోతిష్యం క్లాస్ ఉంటుంది. ఇట్లా వివాహానికి అతను ఇంత సపోర్ట్ చేస్తున్నప్పుడు మనం ఆయన ఫోన్ నంబర్ ఇచ్చాడు మాట్లాడాలి అనేది లేకుండా వాళ్ళతోటి ఆ కొంచెం రఫ్ గా మాట్లాడారని కూడా కొంతమంది చెప్పారు. ఎవరు మీకు నంబర్ ఇచ్చింది, ఈ ఎందుకు మీరు ఇట్లా ఏదో ఈ టైప్ లో మాట్లాడుతున్నారు అని కూడా చెప్పారు. కొంతమంది అసలు ఫోన్లు ఎత్తడం లేదు. సో నేనేం చేస్తాను అంటే కొన్ని రోజులు చూస్తాను, చూసిన తర్వాత మీ సభ్యులందరిని అడుగుతున్నారు, చూద్దాం ఇలా ఫోన్ లేని వాళ్ళని ఎత్తని వాళ్ళని తీసేద్దాం అనుకుంటున్నాను. మీ అభిప్రాయాలు చెప్పండి. ఎందుకంటే ఇక్కడ మనకి చెప్పండి సార్, చెప్పండి సార్. ఆ, నా ఒపీనియన్ అంటే మీరు కూడా తెలుసుకుంటున్నారు, చాలా ఎక్స్పీరియన్స్ సంపాదించారు, మీరు సిన్సియర్ గా చేస్తున్నారు. ఆ, ఇక్కడ మన ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న సొసైటీలో తల్లిదండ్రులు అవనివ్వండి, పిల్లలు అవనివ్వండి, ఇంకా ఎవరన్నా పెద్దోళ్ళు ఎవరన్నా అవనివ్వండి, ఆ, ఏ డిపార్ట్మెంట్ అన్నా అవనివ్వండి, ఆ, సిన్సియారిటీని పోగొట్టుకుంటూ ఇప్పుడు మీలాంటి సిన్సియర్ సోల్జర్స్ కూడా ఫూలిష్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయండి. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి గ్రూప్ పెట్టారు ఏదో మంచి ఉద్దేశంతో, ఆ, చాలా మంచి కార్యక్రమం. ఆ, అయితే అలాంటి మీరు అన్నారు ఇప్పుడు వాళ్ళు సమాధానం ఇలా చెప్తున్నారు అలా చెప్తున్నారంటే అది ఎంత దారుణం అండి. ఆ, మీరు నంబర్ ఇస్తే ఎవరు ఇచ్చారు అంటే అది ఎంత దారుణం. ఇప్పుడు మీరు ఏమైనా ఆశించి ఇవ్వలేదు కదా. ఇప్పుడు నేననేది వాళ్ళు ఏంటంటే కలపలేదు కదా, వాళ్ళు మంచి చేద్దామని కలిపారు. కానీ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, దీనికి అల్టిమేట్ గా ఉంటే కారణం అండి, ఆ, వాళ్ళు పిల్లల ఆదాయం మీద బతుకుతున్నారు. ఆ, పిల్లల ఆదాయం మీద బతుకుతూ వాళ్ళందరినీ వినమనండి. పిల్లల ఆదాయం మీద బతుకుతుంది, అందరూ కారకులే, అందులో నేను కూడా కారకుండా కాదని నేను చెప్పట్లేదు. ఆ, పిల్లల ఆదాయం మీద బతుకుతున్నారు, పిల్లల ఆదాయం మీద బతుకుతూ పిల్లల సాటిస్ఫాక్షన్ కోసం మ్యాట్రిమోనీస్ నంబర్లు ఇస్తున్నారు. ఆ, అయ్యా మీ పెళ్లి కోసం నేను ట్రై చేస్తున్నాను, ఇదిగో ఈ మ్యాట్రిమోనీలో నంబర్ ఇచ్చాను, వాసు గారికి ఇచ్చాను, తెలుగు మ్యాట్రిమోనీలో ఇచ్చాను, నెల్లూరు మ్యాట్రిమోనీలో ఇచ్చాను, ఒంగోలు మ్యాట్రిమోనీలో ఇచ్చాను, వైజాగ్ మ్యాట్రిమోనీలో ఇచ్చాను, చూడండి నేను ఎంత కష్టపడుతున్నానో పెళ్లి చేయడం కోసం అని చెప్పేసి ఆ పిల్లల్ని సాటిస్ఫాక్షన్ చేయడం కోసం ఈ మ్యాట్రిమోనీలో ఇచ్చిన నంబర్లు చూపిస్తున్నారు. ఆ, ఈ ఉద్యోగం అక్కడ చేసుకో, బెంగళూరులో చేసుకుంటాం, వైజాగ్ లో, పూణేలో, చెన్నైలో చేసుకుంటా ఉండి నువ్వు ఆ డబ్బులు మాకు పంపు, నేను మీకు ట్రై చేస్తా ఉంటాం తల్లిదండ్రులుగా. ఆ, కానీ వీళ్ళు ఒకవేళ మ్యాట్రిమోనీలో పెట్టారు కాబట్టి ఒక మ్యాచ్ చూస్తే మా అబ్బాయికి ఎర్రపిల్ల కావాలి, మా అబ్బాయికి ఇంకా మంచి పేరు సంబంధం కావాలి, కట్నం కావాలి, లేదంటే మా అబ్బాయికి హైట్ ఎక్కువ పిల్ల కావాలి, లేదా మా అబ్బాయికి ఇంకో టైప్ పిల్ల కావాలి, శాలరీ ఎక్కువ కావాలి, ఎందుకంటే మేము మా పిల్లల అభివృద్ధి కోసం కష్టపడుతున్నాము అని వంకర పెట్టేసి ఈ వచ్చిన సంబంధాలని పోగొట్టేసుకుంటున్నారు. అంతకీ గట్టిగా ఫోన్ చేస్తే ఎవరు ఇచ్చారు ఈ నంబర్, ఆ టైప్ లో కూడా మాట్లాడుతున్నారు మీరు అన్నట్టు. అదే అందుకనే సార్ నేనేం చెప్తున్నానంటే నేను ఆ, సేవ చేస్తున్నాను. నేను నా బాధంతా ఏంటంటే ప్రొఫైల్ కరెక్ట్ అయితే వాళ్ళకి నేను సపోర్ట్ చేయటానికి నేను రెడీగా ఉన్నాను. వాళ్ళు నిజంగా సీరియస్గా మ్యారేజ్లు చూస్తున్నారు అని నాకు తెలిసినప్పుడు నేను ఎంతో మ్యాచ్లు పంపిస్తున్నాను. అది వాళ్ళు నా ఆ, ఆదివారం గ్రూప్కి వస్తున్నారా, మీటింగ్కి వివాహ మీటింగ్కి వస్తున్నారా లేదా ఇవన్నీ పట్టించుకోవడం లేదు. నేనేం చూస్తున్నానంటే అది జెన్యున్ ప్రొఫైల్, నిజంగా మ్యారేజ్ చూస్తున్నారు అని తెలిసినప్పుడు పంపిస్తున్నాను. కానీ నా బాధ అంతా ఏంటి అంటే ఇప్పుడు మీరు 30 దాటి మీరు చెప్పారు పాయింట్, ఇది కూడా కొంత కన్సర్నింగ్, నేను ఆలోచిస్తూ ఉన్నాను. మీ అందరికి కూడా చెప్పున్నాను. కొంతమంది ఏం చేస్తున్నారు అనేది ఈ బాబుకి పెళ్ళైతే మాకు ఇల్లు కట్టున్నాము, ఈ ఇల్లు ఈఎంఐ మీద ఉంది, వాళ్ళ భార్య వస్తుంది, భార్య వస్తే మమ్మల్ని ఆ లోన్లు కట్టనిస్తుందా లేదా, లేదు మా అమ్మాయి ఉద్యోగం చేస్తూ ఉంది, చేస్తే మేము ఇప్పుడు ఇల్లు కట్టాము, లేదు వెనక చెల్లెలు చదువుతూ ఉంది, ఆ అమ్మాయికి నేను డబ్బులు ఈ అమ్మాయి ఉద్యోగం మీదే ఆ అమ్మాయిని చదివించాలి కాబట్టి కొంచెం మ్యారేజ్ లేట్ చేద్దాము, ఇలాంటి కండిషన్స్, కొన్ని ఫైనాన్షియల్ కండిషన్స్ చూస్తూ ఉన్నాను నేను. అది నా నోటీస్కి చాలా మంది తెచ్చారు కూడా. సో నేను జ్యోతిష్యం అనేది వివాహ వ్యవస్థని నాశనం చేస్తూ ఉంది. సరే, ఇప్పటికిప్పుడు నేను వీళ్ళని మార్చలేకపోయినా సిస్టంలో ఎంతో మంది ఒక కారణం చెప్పి వివాహాన్ని, నాకు వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే 75% మ్యాచెస్ జ్యోతిష్యం చంపేసింది వివాహాలని. ఇప్పుడు నేను నా దగ్గరికి పాపం వచ్చి అయ్యా మేము మారాము, మా జ్యోతిష్యం పిచ్చి వదులుకున్నాం, మా మ్యాచ్లు నిన్న కూడా 2 కేసులు వచ్చినాయి నా దగ్గరికి. పాపం వాళ్ళకి నిన్నంతా నేను మ్యాచ్లు చూసి ఇచ్చాను, సరే రియలైజ్ అయ్యారు. నేను వాళ్ళకి ఒక మాట కూడా చెప్పాను,
అమ్మా మీ సైడ్ నేను నిలబడతాను. ఎవరన్నా వాళ్ళకి జ్యోతిష్యం పిచ్చి ఉంది అంటే నేను లేదండి అలాంటిది ఏం లేదు, వాళ్ళ మీద బురద చల్లుతున్నారు ఆ కుటుంబం మీద, ఇది న్యాయం కాదు, ఆమెకు అలాంటిది ఏమీ లేదు పాపం, ఆమె కట్నాలు కానుకలు పిచ్చి లేదు, జ్యోతిష్యం పిచ్చి లేదు అని నేను పాజిటివ్గా అందరికి స్ప్రెడ్ చేసి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు 91 అయిపోయింది, 91 అంటే 34లో ఉన్నారు. ఇలాంటివి కూడా నేను సేఫ్ గార్డ్ అంటే వాళ్ళకి ప్రొటెక్షన్గా ఒక కవచంగా నేను నిలబడి మ్యాచ్లు ఇద్దరికి మధ్యలో నిలబడే అలాంటిది ఏం లేదమ్మా, ఆమెకి అలాంటి సమస్య, ఎవరో పాపం వాళ్ళ మీద చెప్తున్నారు, బురద జల్లుతున్నారు, ఇది న్యాయం కాదు, సమాజంలో మీకు బిడ్డలు ఉన్నారు, ఆడబిడ్డలు ఉన్నారు, మీ బిడ్డలు అంటే వాళ్ళు, కాబట్టి మానవతా దృక్పథంతో ఇలాంటివి ఆలోచించండి, ఎవరన్నా ఇలాంటివి మీకు చెప్తున్నా అవి మీరు నమ్మమాకండి, మీరు కౌంటర్ చేయండి వాళ్ళని. అట్లా చెప్పడం తప్పండి, ఇక మనకి ఆడపిల్లలు ఉన్నారు, మనకి మగబిడ్డలు ఉన్నారు, ఎవరైనా మన బిడ్డలు లాంటి వాళ్ళే అని కౌంటర్ చేయండి. ఇది ఏంటంటే ఒకరికొకరి మానవతా సహాయం అన్నమాట. ఇది వివాహం అనేది పవిత్ర బంధము, ఇది ఒక రోజుతోటి 100 సంవత్సరాలు కలలు కన్న జీవితము. దీన్ని ఒక పవిత్ర వ్యవస్థగా మనం మార్చాలి అన్నప్పుడు మన ఆలోచన విధానం మారాలి. ఎవరైనా మీ దగ్గర ఫోన్ చేసుకొని వచ్చారు అంటే గౌరవం ఇవ్వండి వాళ్ళకి. 25 నిమిషాలు మాట్లాడండి. నేరుగా మీకు ఎంత ఆస్తులు ఉన్నాయి, అది తప్పు, అది న్యాయం కాదు, అది సంస్కారం కూడా అనిపించుకోదు. ఎందుకనంటే మీ మీదే మీకు వాళ్ళకి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అనేది ఏర్పడుతుంది. నాకు చెప్పారు, చాలా మంది కంప్లైంట్ చేశారు కూడా, సార్ మీరు పంపించారు, మీరు ఇంత మంచిగా ఒక సంస్థ పెట్టి మీరు ప్రామిస్ చేసి చెప్తున్నారు, నేను ఈ భూమి మీద బతుకున్నంత కాలం ఈ సర్వీసెస్ అన్నీ నడుస్తాయి. నిన్న నిన్న అంత కోడింగ్ క్లాసులు మీరు అందరికి నిన్న పైథాన్లో నేను చెప్పాను, కోడింగ్ అదంతా అందరికి పంపించి ఉంటాను, వీలైనంత వరకు పంపిస్తానే ఉంటాను. మనకి అన్ని సర్వీసెస్ అన్ని నడుస్తూ ఉన్నాయి. వివాహ వ్యవస్థ దీన్ని సరిచేయాలని నా జ్యోతిష్యం అంటే నేను డీప్ అండ్ డీప్గా చదువుతూ ఉన్నాను. ఆ అన్ని గ్రంథాలు చదివేసి అందులో చెప్పినట్టు రెఫరెన్స్లు పలానా పేజీ నంబర్లు కూడా ఇస్తే, ఎక్కువ నేను బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి శర్మ గారి సర్వార్థ చంద్రిక ప్రథమ భాగం ఎక్కువ మీకు రిఫరెన్స్ ఇస్తా ఉన్నాను. ఇంకా బృహత్ పరాశర శతకం, నారాయణ జ్యోతిషి జాతకీయం అని చాలా ఉన్నాయి. సో మీరు ఏంటంటే మీరు మీరు పాయింట్లు కరెక్ట్ గానే తీసుకొస్తున్నారు నా దగ్గరికి. కాకపోతే మీరు ఏంటంటే ఈ రిస్ట్రిక్షన్స్ అన్ని, ఫిల్టర్స్ అన్ని వదులుకోవాలి. ఎందుకంటే ఆ నల్లగా ఉన్నాడనో, అమ్మాయి నల్లగా ఉందనో, ఆ ఆ, ఈ రకంగా మనం ఆలోచిస్తే, నిన్న ఒక కేసు వచ్చింది నా దగ్గరికి. ఒక ఆమె ఏం చెప్తుందంటే ఆమె 5 అడుగులు ఉంది, ఆ పాపని చేసుకోవడానికి వెనకాడుతుంది. నేను అడిగానమ్మా మీకు పెళ్ళి అయింది కదా, 5 అడుగులు కదా, మిమ్మల్ని బావగారు చేసుకున్నారు. ఆమె చెప్తుంది పాపం, హానెస్ట్గా ఒప్పుకుంది, నేను 5 అడుగులు అండి, నాకు పెళ్ళి అయింది, మరి చేసుకునే పాప కూడా 5 అడుగులు అంటే కొంచెం ఆలోచిస్తున్నా అంటే, అమ్మ బావగారు మిమ్మల్ని చేసుకున్నారు కదా 5 అడుగులు అయితే, ఆయన ఆలోచిస్తే మీకు పెళ్ళి అయ్యేదా? ఒప్పుకుంది, కాదు కరెక్టేనండి అని. సో కొంచెం మానవత్వంగా ఇప్పుడు చెప్పండి సార్, చెప్పండి 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 సార్. అది వేరే విషయం, అర్థమైంది నాకు, తెలిసింది, అది వేరే వేరే విషయం అని నాకు తెలిసింది. ఎందుకంటే తల్లిదండ్రులు, అమ్మాయి సైడ్ వాళ్ళు చెప్పారు నాకు, వాళ్ళ తండ్రి గారు నాతో మాట్లాడారు. ఆమె హైట్ అని చెప్తుంది కానీ అండి, ఆమె కొంచెం ఇంకొక విషయం ఆలోచిస్తుంది, అది కొంచెం జ్యోతిష్యం ఆమెకి పిచ్చింది ఆమెకి అని చెప్పాడు. చెప్తే ఆమె అవి ఎవరి దగ్గరకో వెళ్తారు, వాళ్ళు ఏదో చెప్తారు, అదే ముడేసుకుంటారు. నేను ఎన్నిసార్లు గొంతు చీల్చుకొని అరిసినా కూడా ఈ జ్యోతిష్యం అనేది, అయినా కూడా నా పోరాటం జ్యోతిష్యం మీద ఆగదు. నేను ఒక సైనికుణ్ణి, నేను పోరాడుతూనే ఉంటాను. ఇప్పటికిప్పుడు సిస్టమ్ మారకపోయినా, వ్యవస్థ మారకపోయినా, రాబోయే 3 సంవత్సరాలన్నా నేను ఒక టైం పెట్టుకున్నాను. దీన్ని పోరాడి ఈ వివాహ వ్యవస్థలో నేను ఆల్రెడీ క్వశ్చన్ చేశాను మిమ్మల్ని అందరినీ కూడా, మీరు పెళ్లి చేసుకునేటప్పుడు చూడని జ్యోతిష్యం ఈ రోజు మీ పిల్లలకి చూసి వాళ్ళ 33 34 వచ్చిన సంబంధాలని చెడగొట్టుకుంటా, ఎలిక పిల్లయిందనో, పాము ముంగీసైందనో, నైదన్న తార నక్షత్రాలు కలవడం లేదనో చెప్పాను. ఒక కారణం, చాలాసార్లు మీ అందరికి చెప్పాను. సో ఇప్పుడు మార్చలేకపోయినా దానికి కూడా ఆలోచిస్తున్నాను. వారానికి అవసరమైతే 2 క్లాసులైనా పెడతాను. మీరు ప్రతి సోమవారం సాయంత్రం 8 గంటలకు రండి. మీకు ఎన్ని క్వశ్చన్లు వస్తాయో అన్ని క్వశ్చన్లు తీసుకురండి, నేను ఆన్సర్ చేస్తాను. మీకు ఇంకా చాలా చెప్పాను. ఈ మధ్య పంచాంగాలు, పాత పంచాంగాల మీద జ్యోతిష్యం చూస్తున్నారు. వాటికి ఈరోజు సాఫ్ట్వేర్కి మ్యాచ్ కాదు. కంప్యూటర్స్ అంటే ఎక్యురేట్గా చేస్తాయి టైమింగు. మన గ్రహ గ్రహ స్థితులు, గ్రహ అంటే ఎక్కడ ఏ రాశులు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి,
ఇవన్నీ కూడా ప్రాపర్గా కంప్యూటర్స్ చేస్తాయి. అందులో కూడా నేను చెప్పాను మీకు కొన్ని వెబ్సైట్లో మోసం చేస్తారని చెప్పాను. మీకు మొబైల్లో మీరే యాప్లు, మిత్రా యాప్లో ఈ కుండలి యాప్ లేకపోతే తెలుగు పంచాంగం యాప్ వేసుకొని మీరే గుణాలు చూసుకొని మీరుకే మీరు చెప్పుకోవడం కూడా తప్పు. మీరు మీకు నా సహాయం ఉంటుంది. మిమ్మల్ని జ్యోతిష్యంలో కన్విన్స్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అది మీరు అది వాడుకోండి. కాకపోతే ఏమవుతుందంటే ఇలా నేను చార్ట్ చూసి 2-3 గంటలు చూసి కష్టపడి ఎవరికైనా మొదట్లో హెల్ప్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, మరుసటి రోజు ఇంకొక చార్ట్ పంపిస్తున్నారు, ఎందుకంటే ఇతను ఉచితంగా చూస్తాడు కదా అని. ఇట్లా ఈ ఎంతమంది సభ్యులు ఉన్నారు వీళ్ళందరూ నా ముందు చాట్లు వేసారు అనుకోండి, నేను చూసినా కూడా చూడలేను. మొదటి పాయింట్, ఎందుకంటే ఒక చార్ట్ చూడాలంటే మినిమం 2 గంటలకు తగ్గదు. సో ఇలా ఎక్కువ చాట్లు వస్తే ఉచితం అనేళ్ళకి వీళ్ళు ఎక్కువ పంపిస్తున్నారని నేనేం చెప్పానంటే, మీకు జ్యోతిష్యం చార్ట్ చూస్తాను, మీరు గోశాలకి ఆ చార్ట్ చూసినందుకు కొంత డబ్బులు ఇవ్వండి అన్నప్పుడు చాలా మంది ఆ జంప్ అయిపోయారు. నాకు అది అక్కడ సేఫ్ అయ్యాను నేను. ఎందుకంటే ఎప్పుడైతే ఉచితంగా దొరికితే ప్రతి ఒక్కటి కూడా మనం వాడుకుందాం అనే మానసిక ధోరణి నుంచి చాలా మందిని నేను గోశాలకి జా మీ చార్ట్ చూసినందుకు కొంత డబ్బులు ఇవ్వండి అన్నప్పుడు చాలా మంది తగ్గిపోయారు. దానివల్ల నాకేమవుతుందంటే నేను కొంచెం టైం సేవ్ అయింది. సో నాకు తెలుసు నేను ఎలా దీని నుంచి బయటపడాలి అనేది. ఆ సమస్యలు సమాధానాలు జ్యోతిష్యం మీద ప్రతి సోమవారం గంటైనా కూర్చుందాం, దానికి పెద్ద సమస్య కాదు. కానీ మనకి చార్ట్ చూడాలి అంటే అది టైం ఎక్కువ పడుతుంది, దానికి నేను చెప్పినట్టుగా చేయాలి. సరే, మన ఏడుకొండల గారు చెప్పింది చాలా కరెక్ట్. వివాహ వ్యవస్థలో ఇలాంటి విషయాలు చాలా మనం ఉన్నతంగా ఆలోచించాలి. వివాహ వ్యవస్థ ముందుకెళ్ళాలి అన్నప్పుడు మనం ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెట్టి ఎక్కువ అంటే, ఇప్పుడు నాకు కొంతమంది ఏం చెప్పారు అంటే ఈ మధ్య, సార్ 4-5 చేతిలో పెట్టుకొని ఎవరికి ఆన్సర్ ఇవ్వరు, హోల్డ్ చేసి పెడతారు, బెటర్ ఆప్షన్. మేము ఫోన్ చేస్తుంటే సార్ మేము కొంచెం టైం తీసుకుంటాం. టైం ఎంత కావాలి మీకు ఆలోచించుకో, వారం కన్నా ఎక్కువ తీసుకోమాకండి. మీరు ఎవరిని కూడా హోల్డ్ చేయకూడదు. మీరు మీ దగ్గరికి ఫోన్ చేసుకొచ్చారు, ఎవరైనా నా పేరు చెప్పారు వాసు యాదవ్ పంపారంటే గౌరవంగా మాట్లాడతారు అని మినిమం అది సంస్కారం అని అనుకుంటాను. ఎందుకంటే అక్కడే మీకు ఇంప్రెషన్ అనేది ఏర్పడుద్ది. మీరు సంస్కారంగా మాట్లాడలేదు అన్నప్పుడు ఆటోమేటిక్ గా ఎదురు పార్టీకి అర్థం అవుద్ది, వీళ్ళ దగ్గర ఇలాంటి మాట్లాడే విధానమే సరిగా లేనప్పుడు వీళ్ళతో నేను సంబంధం కలుపుకోవడం అంత బాగుండదని అనుకుంటారు. ఇది క్లియర్ మీకు చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. మీ దగ్గర నాకు చాలా మంది కూడా నా నోటీసులో ఉన్నారు, వాళ్ళకి ఎన్ని మ్యాచ్లు పంపించినా అవి సెట్ చేయకుండా కొంత వాళ్ళని అగౌరవంగా కూడా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారని నా నోటీసులోకి వచ్చింది. కాబట్టి ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోండి. పద్ధతిగా ఏ మ్యాచ్ని సెట్ చేసినా, ఎవరితో మాట్లాడినా, ప్రొఫైల్ పెట్టించుకున్నారు మీరు, మళ్ళీ మీరు ప్రొఫైల్ ఇవ్వటం లేదు. మరి ఎందుకు పెట్టించుకున్నారు ప్రొఫైలు? అది తప్పు కదా. మానవతా కోణంలో ఆలోచించండి. మీరు వాళ్ళ ప్రొఫైల్ పెట్టించుకున్నారు, పెట్టండి సార్ చూద్దాం అంటారు. అబ్బాయి అంటే పెట్టించుకున్నారు, అబ్బాయి అంటే మీరు ప్రొఫైల్ పెట్టి ఫోటో పెట్టించుకున్నారు, బయోడేటా పెట్టించుకున్నారు, మీరు ఇవ్వాలి వాళ్ళగా బయోడేటా. అది అవసరం లేకపోతే అసలు పెట్టించుకోమాకండి. సరే, నెక్స్ట్ ఎన్ని కౌన్సిలింగ్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఎవరికి మ్యాచ్లు అడగండి, ఎవరికి కావాలి మ్యాచెస్. తానికొండమ్మ బాబు, ఇది మీరు ఏదో అప్పుడు ఏదో మ్యాచ్ చెప్పారు, పద్మ తానికొండమ్మ, అది అయిందా? వర్కౌట్ కాలేదు, నేను వేరే వాళ్ళని పంపించాను. వాళ్ళ ఫోన్ చేశాను సార్, వాళ్ళు సంబంధానికి పెట్టలేదు. నేను ఒక విషయం చెప్తున్నాను, ఇక్కడ కొంచెం కౌన్సిలింగ్ కూడా అవసరం. మీరు ఇది ఈ పాయింట్ పట్టుకోండి. ఒకటి, ఈ బయట దేశం అంటే కొంతమంది ఆ పంపటానికి ఇష్టపడటం లేదు. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆ బయట దేశం అన్నప్పుడు కొంచెం కట్న కానుకలు కూడా తగ్గించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి అక్కడ దాన్ని కూడా నేను చెప్పాను, కట్న కానుకలు కూడా వాళ్ళు ఇచ్చే మీకు మన సంస్థ తరపున చెప్పాను, అది స్త్రీధనం కిందే ఇస్తారు. స్త్రీధనం నేనేం చెప్తున్నానంటే అది స్త్రీధనం కిందే వస్తుంది. కాబట్టి మీరు ఏంటంటే ఆ ఇచ్చేది కూడా అమ్మాయికి ఇస్తారు, దాని గురించి పెద్ద ఆలోచించమాకండి అని చాలాసార్లు చెప్పాను. మీరేం టెన్షన్ పడమాకమ్మా, మీకు నేను నంబర్లు పంపిస్తాను. మీకు ఇప్పుడు అందరికి చెప్పినట్టుగా నేను కొంచెం ఫ్రీ అయ్యి ఈరోజు వచ్చే ఆదివారం లోపల మీకు ఒక్కొక్కరికి 10 నంబర్లు కూడా పంపించేస్తాను.
ఎందుకంటే ఈ ఒకటి ఇప్పుడు ఏంటంటే మొదట్లో ఏమైందంటే 10 నంబర్లు ఇచ్చిన వాళ్ళు 15 నంబర్లు ఒకటేసారి ఇచ్చిన వాళ్ళు ఉన్నాను నేను. ఆ 15 నంబర్లు ఇచ్చినా కూడా వాళ్ళు దాంట్లో సెటిల్మెంట్ లేదు. నాకు ఒక డౌట్ వచ్చింది, ఏంటి 15 నంబర్లు ఇచ్చినా కూడా ఒక్కరోజే 15 నంబర్లు ఇచ్చేసిన మనుషులు ఉన్నారు నా దగ్గర. ఆ తర్వాత ఆలోచించాను నేను, ఓహో ఎక్కువ వీళ్ళకి ఛాయిస్ ఇచ్చామన్నా, నేను వీళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నానా, ఎక్కువ మ్యాచెస్ ఇస్తే వాళ్ళే కన్ఫ్యూజ్ అవుతున్నారా అని ఒకటొకటి ఇవ్వడం మొదలు పెట్టాను. ఈ ఒకటొకటి ఇస్తే నా మీదకి ఎక్కువ రోజు ఫోన్లు, సార్ మీరు ఇచ్చారు ఒక నంబరు కాలేదు, నేను డిస్టర్బ్ అవుతున్నాను అందులో. సరే, అయినా నేను అటెండ్ చేశాను, ఎవరిని అటెండ్ చేయకుండా ఉండను, నేను బిజీగా ఉన్నా కూడా. సరే, మైండ్ ఆలోచిస్తుంది, సరే మనం ఏం చేద్దాము అంటే ఒక 15 కాకపోయినా ఒక 7 అన్నా ఇద్దాం. 7 నంబర్లు, వారానికి ఒక 7 నంబర్లు 5 నంబర్లు అన్నా ఇద్దాము సరిపోయేటట్టుగా. ఈ 5 నంబర్లు వీళ్ళు ఒక వారంలో ఎందుకంటే మీరు ఫోన్ చేస్తారు, వాళ్ళకి పోయి కొంత టైం ఇవ్వాలి. వెంటనే నాకు ఫోన్ చేసి, సార్ వాళ్ళు ప్రొఫైల్ పెట్టించుకున్నారు, ఆన్సర్ ఇవ్వలేదు సార్, రిప్లై, అట్టు కాదు కదా, వాళ్ళు ఆలోచించుకోవాలి. అమ్మాయి సైడ్ అయినా అబ్బాయి సైడ్ అయినా వాళ్ళకి కొంత సమయం ఇవ్వాలి. నాకు చాలా మంది ఏం చెప్తారంటే, సార్ వాళ్ళకి పెట్టాను సార్, ఓపిక పట్టలేరు అనమాట. సార్ వాళ్ళకి పెట్టాము, వాళ్ళు ఆన్సర్ ఇవ్వలేదు, రిప్లై ఇవ్వలేదు, కొంచెం వెయిట్ చేద్దాం వాళ్ళకి అట్లీస్ట్. మీరు చెప్పిన వాళ్ళు అందరూ 20 రోజులు అలా చూసినా కానీ వాళ్ళేమో సమాధానం అసలు ఇంకా ఇంట్రెస్ట్ లేదేమో అని సరే. 20 రోజులు అయితే ఇంట్రెస్ట్ లేదమ్మా. నేను క్లియర్గా చెప్తాను, నా దగ్గర నువ్వు ఫోన్ చేసుకొస్తే చెల్లి, నేను అంటేనే నీకు ఆన్సర్ ఇచ్చేస్తాను. నీకు కన్ఫ్యూజన్గా ఉన్నా నేనున్నాను చెల్లి, నువ్వేం భయపడు మాకు, బాధపడు మాకు. ఇలాంటి సిచ్యువేషన్లో నాకు ఫోన్ చేసావు అంటే నేను చెప్తానమ్మా, 20 రోజులు అయింది, వేస్ట్, వదిలేసుకోమ్మా, నేను ఇంకా మ్యాచ్లు ఇస్తాను. మధ్యలో నువ్వు రాలేదు అంటే చూడమ్మా, ఈ ప్లాట్ఫామ్లో మిమ్మల్ని అందరినీ నేను పిల్లలు ఉన్నారు కదా, కుదరలేదు, వాళ్ళతోటి ఇబ్బంది పడతా. మా కూతురికి కమల పిల్లలు పుట్టారు, వాళ్ళతోటి కొద్దిగా ఇబ్బందిగా ఉండి రాలేదు. సరే, ఏం పర్లేదమ్మా, నువ్వు రాకపోయినా నేను నా మైండ్లో ఉంటుంది. నాకు లిస్ట్ వెనక ఎప్పటి నుంచి ఈ సంస్థ స్టార్ట్ అయింది, నా గ్రూప్లో కాల్లోకి వచ్చిన వాళ్ళందరికీ నేను, వాళ్ళు ఈ జీవితంలో నాతో ప్రయాణం చేస్తున్నారు అని నా మైండ్లో ఉంది కాబట్టి వాళ్ళకి నేను, కాకపోతే మీ అందరికి నేను చేతులు జోడించి నేను అభ్యర్థించేది, నాకు చాలా బిజీ లైఫ్ నాది. రాత్రి 12 గంటలకు వండుకుంటాను నేను, నా భోజనాలన్నీ టైం ప్రకారం తిన్ను నేను. మీకేంటంటే కొంచెంగా నన్ను మీరు ఫాలో అప్ అయ్యి, సరే అందుకని సండే అట్లీస్ట్ వస్తారు. నేను అంటే ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు 450 ప్రొఫైల్స్ ఉన్నాయి. ప్రతి మనిషికి నేను డైల్ చేసుకొని వెళ్ళాలి అంటే అది కష్టంగా ఉంది. సరే, వాళ్ళు ప్రొఫైల్ పెట్టారు కదా, వాళ్ళు సీరియస్ గా మ్యాచ్లు చూస్తున్నారా అంటే అలా లేదు. సరే, వాళ్ళు ఏదైనా వేరేది ఇక్కడ ఏదైనా ఎత్తుక్కుంటున్నారేమో అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి నేను డైల్ చేసి వెళ్ళలేను. ఇప్పుడు నా దగ్గర ఇంకా బాధ్యతలు పెరుగుతాయి, మీకు తెలుసు. మీరందరూ నా సర్వీసెస్ చూస్తున్నారు, నా బాధ్యతలు నేను ఇంకా ఎక్కువ తీసుకుంటున్నాను. నా గోశాలని ఆ అంటే నేను గోశాల పెట్టకపోయినా వేరే వాళ్ళు పెట్టిన దాంట్లో అటాచ్ అయ్యాను. ఎందుకంటే అది చాలా డబ్బులతో కూడిన విషయము, అది జరిగే పని కాదు, అందుకని అటాచ్ అయ్యాను. సో నేను బిజీగా ఉంటాను కాబట్టి మీరు నా నమ్మకే పెట్టండి సార్, మాకు వాళ్ళకి ఇస్తాం మా పాపని మా అయితే నేనేం చేద్దామంటే అమ్మా, నేను అది అర్థమైంది నాకు, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళనే పెట్టాలి అంటే మనం ఈ జనరల్గా నా దగ్గరకు ఒక ప్రొఫైల్ వచ్చింది అంటే నేనేం ఆలోచిస్తానంటే, వాళ్ళకి సహాయం జరిగితే మన ద్వారా మంచిది కదా, వాళ్ళ ఇంట్రెస్ట్ లేదని నేను ఎట్లా వాళ్ళని తీసేయాలి. నేను ఎప్పుడు తీసేస్తాను అంటే, చూస్తాను, ఎక్కువ రోజులు చూశాను, కొన్ని నా దగ్గర డిలీట్ చేస్తున్నాను, అంటే క్రాస్ మార్క్ పెట్టేస్తున్నాను. ఎన్నో మ్యాచ్లు పంపించేసాను, రెస్పాన్స్ లేదు. వాళ్ళు మన దగ్గర ఇప్పుడు ఫోన్ చేసుకొని ఒక్కసారి కూడా రాలేదు. అది ఇగోనా లేకపోతే అతని దగ్గరికి ఎందుకు పోవాలి. అయినా కూడా ఆయన, నేను పంపించాను చాలా మందికి, నేను ఎవరిని పక్షపాతంగా ఇక్కడ నేను ఎవరిని చూడలేదు, నాకు అందరూ ఒకటే. నా దగ్గరికి ఒక ప్రొఫైలు వాళ్ళ ద్వారా వచ్చిన వేరే వాళ్ళ ద్వారా వచ్చిన నా దగ్గర లిస్ట్ అయిపోద్ది, నేను పంపిస్తూ ఉంటాను. వీలైతే మధ్యలో నేను మాట్లాడతాను, వాళ్ళతో ఫోన్లు చేసుకొని వెళ్తాను. ఆ నాకు నమ్మకం కలిగింది మంచి వాళ్ళు అన్నప్పుడు నేను ప్రాసెస్ చేస్తాను. లేదు, నేను ఎవరినైనా పంపించాను అన్న, నేను పోలేకపోతున్నాను వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరిది, అప్పుడు నేనేం చేస్తాను, మిమ్మల్ని పంపిస్తాను. ఇట్లా మీరందరూ ఏమవుతారంటారంటే, మన సంస్థలో సభ్యులు కాబట్టి మీరు ఫోన్ చేసుకొని వెళ్తారు, ఏం చేసి నాకు చెప్తారు, సార్ వాళ్ళు ఎత్తారు, గౌరవంగా మాట్లాడారు, ప్రొఫైల్ పెట్టించుకున్నారు, మాకు పంపించారు సార్, బాగుంది, సరే ఏమైంది, సరే చూసాం కొన్ని రోజులు తర్వాత ఇది ఇలాంటి జ్యోతిష్యం అనో ఏదో ఒక ఇష్యూ వాళ్ళు చెప్తారు. ఓకే, అది ఓకే, ఎందుకంటే ఒక వారం లోపల రిప్లై ఇచ్చేసారు. సో మీరు ఏంటంటే ఒకరు పలానోళ్ళు ఎత్తలేదు, ఇష్టం ఉంది, అలాంటి వాళ్ళనే పెట్టండి అంటే కొంచెం నాకు చెక్ చేయడం కష్టం అవుతుంది.
జనరల్ గా ఏంటంటే అవును సార్. మీరు చేయాలి, ఇది మీరు చేయాలి. తర్వాత ఇంకొకరు కూడా చాలా మంది నన్ను ఏం అడిగారంటే, సార్ కొంచెం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా మీరే చేయండి అంటే, అది చాలా కష్టమైన పని చెల్లి అని నేను చెప్పాను. ఎందుకంటే నేను ఆ, ఈ రోజు ఈ సంస్థ ఆ, నేను బతికున్నంత కాలం నడుస్తుంది, ఎన్నో ప్రొఫైల్స్ వస్తాయి, వాళ్ళందరికీ మనం సహాయం చేయాలి, ఆ బాధ్యతలు ఇంకా నా మీద పెరుగుతాయి. సో నేను బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఇప్పుడు మన సంస్థలో తిరుపతి నుంచి చిత్తూరు, ఇప్పుడు మన రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి మ్యాచ్లు వస్తానే ఉన్నాయి. అప్పుడు నేను ఎలా ఎవరిని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయగలను? కాబట్టి మీరు కొంచెం మనసు ఉంచి నా బాధను కూడా అర్థం చేసుకోండి. మీరు నాకు సపోర్ట్ చేసి, మనమందరం సైనికులం, మనదంతా ఒక సంస్థ, మీరు ఒకరికొకరు సహాయం చేయండి. ఇందులో ఈ వెరిఫికేషన్ లో ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళని, ఇప్పుడు ఒక అమ్మాయి, ఒంగోలు అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి తిరుపతిలో మ్యాచ్ కుదిరింది, అంటే నేను పంపించాను. తిరుపతిలో చాలా మంది ఈ గ్రూప్ లో లిస్ట్ లో చూడండి, లిస్ట్ లో చూసినప్పుడు ఆ లిస్ట్ లో ఎంతమంది ఉన్నారో, తిరుపతిలో ఎవరన్నా తగిలారంటే వాళ్ళకి ఫోన్ చేయండి. సార్ ఇట్లా నేను వాసు యాదవ్, మన ఉచిత పరిచయ తెలుగు అన్నయ్య గారు దాంట్లో ఉన్నాను, నేను చెల్లెలు పలానా పలానా, వాసు యాదవ్ అన్నయ్య నాకు ఈ తిరుపతిలో మ్యాచ్ ఇచ్చాడు, మీరు కూడా తిరుపతిలో ఉన్నారు, మీకేమన్నా తెలుసా అని అట్లా హెల్ప్ తీసుకోండి. చెయ్యాలి, మీరు అందరూ అట్లా హెల్ప్ చేయాలి, ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి. తర్వాత పోతే నేను కొంచెం పూజకి వెళ్తున్నాను. సో ఈరోజు మనం ముగిద్దాము. నేను వచ్చిన తర్వాత మీకేం చేస్తాను అంటే, అందరికీ కూడా ఆ మొదట నుంచి ఈ సంస్థ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎంతమంది అయితే వచ్చారు ఈ వీడియో కాల్, మన ఆడియో కాల్స్ కి, మీటింగ్ కి, వీళ్ళందరికీ ఎక్కువ ప్రొఫైల్స్ ఎతికి, ఎందుకంటే ఆల్రెడీ దాదాపు 450 ప్రొఫైల్స్ అయి ఉన్నాయి. వాళ్ళ వాళ్ళ డేట్ని బట్టి, ఏజ్ని బట్టి, రిక్వైర్మెంట్ బట్టి పంపిస్తాను. ముఖ్యంగా ఏంటంటే అక్కడ మనకు కావాల్సింది ఏంటంటే హైటు, డేటు, ఈ రెండు కొంచెం మ్యాచ్ అవ్వాలి. శాఖ అనేది వాళ్ళు మాట్లాడుకుంటే తెలుసుద్ది. రెండోది ఇచ్చిపుచ్చుకునేది, ఈ కలర్ ఇష్యూలు కూడా మాట్లాడుకుంటే తెలిసిపోతుంది. సో మీరు, చాలా సంతోషం అమ్మా, నేను మళ్ళీ వస్తాను, వచ్చి పూజ అయిన తర్వాత మీ అందరికీ కూడా పంపిస్తాను. మళ్ళీ ఇంకా మనం మీటింగ్ ఉండదు, క్లోజ్ చేస్తున్నాను, ఎందుకంటే 11 అయింది కాబట్టి నేను కొంచెం మళ్ళీ తయారయ్యి వెళ్ళే లోపల టైం అవుతుంది. మీ అందరిని మనసులో పెట్టుకున్నాను నేను. ఆ, మీరు ఆ, ఈరోజు ఆదివారం కలవాలని లేదు చెప్పాను. మీరు మధ్యలో కూడా నాకు ఫోన్ చేసి, నా దగ్గర వీలైనంత వరకు నేను అటెండ్ చేయకపోతే తప్పనిసరి మీకు కాల్ చేసుకొని వస్తాను. ఇలా ప్రాసెస్ చేసుకోండి, డిలే చేసుకోమాకండి. మీరు ఎంత స్పీడ్గా చేసుకుంటే, మీరు మీ బిడ్డకి, మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వీళ్ళందరికీ సంబంధాలు కుదరాలి, మంచి మీరందరూ సంతోషంగా ఉండాలి, యదువంశం వర్ధిల్లాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. కొంచెం మనసు ఆ ఉదారత్వం పెంచుకోండి. ఉదారత్వం అంటే బ్రాడ్ మైండ్ అంటారు, ఇంగ్లీష్ లో బ్రాడ్ మైండ్ అంటారు. బ్రాడ్ మైండ్, కంజెస్టెడ్ గా ఉండకుండా సహాయం చేసే మనస్తత్వం రండి. ఇది నాకు కొంచెం ప్రొఫైల్స్ మీ దగ్గర ఉన్నాయి. మీరు వివాహానికి ప్రయాణం స్టార్ట్ చేసి 2-3 సంవత్సరాలు అయిన వాళ్ళు ఉన్నారు, 4-5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు అయిన వాళ్ళు ఉన్నారు. ప్రొఫైల్స్ నాకు ఇస్తే ఆ ప్రొఫైల్స్ వేరే వాళ్ళకి ఉపయోగపడతాయి అంటే ఎవరు పంపించటం లేదు. ఇది కొంతమంది ఒకరిద్దరే పంపించారు నా దగ్గరికి, గట్టిగా నాకు లెక్క ఉంది, 3 పంపించారు. నేను పేర్లు ఎందుకు చెప్పటం. అమ్, మీ దగ్గర ఉన్న ప్రొఫైల్స్ నాకు ఇస్తే అవి వేరే వాళ్ళకు ఉపయోగపడతాయి. ఇది చాలా మంచి మానవత్వం అనిపించుకుంటే మీ దగ్గర పెట్టుకొని ఏం చేసుకుంటారు అవి. కాబట్టి ఇక్కడ కొంచెం పెద్ద గొప్ప మనసుతో ఆలోచించండి. జై హింద్. మరి కలుద్దాం వచ్చే ఆదివారం. ఈ లోపల ఈ మధ్యలోనే ఈ రోజు ఆదివారం అంటే 5 రోజులు 6 రోజులు ఉంటాయి, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని. ఈ లోపల చాలా మంది నాతో మాట్లాడుతూ ఉంటారు. నేను టైం ఇస్తాను, మాట్లాడకుండా ఏమి ఉండను, మీరు మాట్లాడండి, త్వర త్వరగా స్పీడ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ మీద మ్యాచ్ కుదిరిందా లేదా కొంత టైం స్పెండ్ చేయండి. కొంత టైం వాళ్ళని ఆలోచించుకొనివ్వండి. వెంటనే వాళ్ళని రెస్పాన్స్ ఇవ్వలేదు అనుకోమాకండి. సో అప్పుడే అలా మ్యాచ్ సెట్ అవుద్ది. కొంచెం మంది దూరం పోవడానికి కూడా ఇష్టపడండి. లోకల్ మ్యాచ్లు కావాలంటే కష్టం అవుద్ది. ఆ, కొంచెం దూరం వెళ్ళాలి, తప్పదు. ఎందుకంటే కొంత టైం అయిపోయింది, 32-33 అయిపోయినాక లోకల్గా మనకు కుదరవు అనమాట. సో ఇది కూడా కొంచెం జ్యోతిష్యం అనేది కొంచెం తగ్గించండి. జ్యోతిష్యం పట్టుకొని తిరిగితే ఆ జ్యోతిష్యం ఏదో నాతో రేపు సోమవారం సాయంత్రం క్లాస్ ఉంటుంది, ఆ డౌట్ లేదు, నన్ను అడగండి, నేను చెప్తాను. సరే అయితే ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి రండి.
ఇది జ్యోతిష్యం అనే కాదు, ఏ సమస్య వచ్చినా పలాని మ్యాచ్ మీరు మధ్యలో ఏదన్నా మాట్లాడతాను తప్పనిసరిగా. అది సర్ది చెప్పడానికి చూస్తాను. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మీదే, అన్నీ మీరు చెక్ చేసుకొని అంతా బాగుంది, వాళ్ళు మంచి వాళ్ళు, వాళ్ళతో మూవ్ అవ్వచ్చు, చాలా మంచి మంచి వాళ్ళు, చాలా మంచి వాళ్ళు, ఆ సంబంధం వదులుకోవటం ఇష్టం లేదు అన్నయ్య, మీరు ఒకసారి మాట్లాడండి అంటే తప్పనిసరి నేను మధ్యలో మాట్లాడతాను. అందులో ఏ విధమైన ఆ, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మనము, నాది కూడా ఏంటంటే, నా మనసు ఏంటంటే, మీకు తొందరగా మ్యాచ్ కుదిరేసి తొందరగా మీరు సెటిల్ చేసుకుంటే బాగుంటది. నా మీద కూడా ఒక బాధ్యత అనేది, ఆ నేను కొంచెం బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే సంస్థ పెట్టాను కాబట్టి సంస్థను కూడా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళాలి. ఎక్కువ మ్యాచ్లు సెటిల్ నేను చాలా వరకు ఎందుకు మ్యాచ్లు సెటిల్ అవ్వటం లేదు అనేది బాధపడుతున్నాను నేను. అయ్యో, ఇన్ని ఆప్షన్స్ ఇస్తున్నాను, ఇంత సండే కలుస్తున్నాను, వాళ్ళకి తగ్గినట్లు మ్యాచ్లు ఇస్తున్నాను అంటే మీ మానసిక ధోరణి మారటం లేదు. నా సైడ్ నాకు చాలా బాధ ఉంది. ఎందుకు ఇన్ని మ్యాచ్లు ఇస్తుంటే వీళ్ళు మ్యాచ్ ఇంకా ఏం చూస్తారు, ఇంకా బెటర్ ఆప్షన్ ఎక్కడ తెస్తారు వీళ్ళు, ఏంటిది? ఆ బ్రోకర్లు వాళ్ళ దగ్గరికి వెళ్తే మధ్యలో వాళ్ళు డబ్బులు అడుగుతారు కదా వీళ్ళని, ఎందుకు వీళ్ళు తెలుసుకోవటం లేదని బాధపడతాను. బాధపడి ఈ సండే వస్తే చెప్దాము, నేను పర్సనల్గా ఒక్కొక్కరికి ఫోన్లు చేసుకొని వెళ్ళలేను కాబట్టి ప్రతి ఒక్కరికి నేను పర్సనల్గా ఎలా కౌన్సిలింగ్ చేయగలను, టైం లేదు నా దగ్గర. ఆదివారం వస్తే అందరికి ఇక్కడ చెప్దాము. జ్యోతిష్యం అది పెద్ద ఇష్యూ కాదు, ఎక్కువ జ్యోతిష్యం. కాబట్టి మీరు దయచేసి మీరందరూ కూడా మా తల్లి శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మ మీ కుటుంబాలకు అందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలతోటి సమృద్ధిగా మీరందరూ సుఖ సంతోషాలు, వివాహాలు చేసుకొని మీ యదువంశం వృద్ధి చెందాలి. మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, జై హింద్. ఓకే అమ్మ, క్లోజ్.